హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన స్వరమును ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు ఈరోజే అనబడు సమయం ఉండగానే ప్రతిరోజు ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు చివరి వరకు మనము మరణించే వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము. ఈ లేఖన భాగాన్ని అందరం కలిసి చదువుదాం. 3వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు. సహోదరులారా, థ్యాంక్ యూ. హృదయం గురించి గడిచిన కొద్ది వారాలుగా మనం దేవుని ఆలోచనలు ఏమై ఉన్నాయో ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. హృదయం ఎందుకు దేవునికంత ప్రాముఖ్యమైన స్థలమైంది, ప్రాముఖ్యమైన అంశమైంది, ప్రాముఖ్యమైన విషయమైంది. సబ్జెక్ట్ వై గాడ్ ఈజ్ ఆఫ్టర్ అవర్ హార్ట్. ఎందుకు దేవుడు మన హృదయముల వెనక పడ్డాడు, మన హృదయముల గురించి ఆయన ఎందుకంత తీవ్రంగా మాట్లాడతాడు, హృదయానికి ఎందుకంత విలువిస్తాడు అని మనం ఆలోచన చేసుకుంటూ ముందుకొస్తున్న సందర్భం. లేఖనాలు మనం క్లుప్తంగా పునాదిలాగా ఆలోచన చేస్తే రక్షణకే పునాది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు, చూడగలరు, చూచెదరు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాము, పరిశుద్ధత లేకుండా, ముందు చదువుకున్న మాటను కూడా దాంతో లింక్ చేసుకుంటే హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవునిని ఎవరు కూడా చూడలేరు, చేరలేరు అన్నట్టుగా అపొస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి హెబ్రీయులకు రాసిన పత్రికలో దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న సన్నివేశం. ఈ హృదయానికి దేవుడు ఎందుకంత విలువిస్తున్నాడు, హృదయం ఎందుకంత ప్రాముఖ్యమైనది అని ఆలోచన చేసుకుంటూ వస్తుండగా
ఆయన వాక్యమును భద్రం చేసుకునే చోటు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం భద్రం చేసుకుంటామో ఆ వాక్యములో నుంచి విశ్వాసం పుడుతుంది. ఆ విశ్వాసము బలముగా ఉండాలంటే హృదయములో పడే మాటలు కూడా చాలా బలమైనవిగా, ఫలించేవిగా ఉండాలి. కనుక దేవుడు హృదయాన్ని తన మాటలు భద్రం చేసుకునే చోటుగా మనకి ఇచ్చారు అని ఆలోచన చేయొచ్చు. రెండవదిగా చూస్తే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మొదటిగా ఆయనే మనలను ప్రేమించాడు. పాపులమై ఉండగా ఆయనే మొదట మనలను ప్రేమించాడు. శాపము క్రింద ఉన్నను ఆయన మనలను ప్రేమించాడు. తన ప్రాణము కన్నా ఎక్కువగా మనలను ఎంచాడు అని ఆలోచన చేస్తూ ద్వితీయోపదేశకాండములో మోషే ద్వారా దేవుడు చెప్పించిన మాట, యేసు ప్రభు భూమి మీద సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తూ రక్షణ కొరకు, రక్షణ లోకానికి అనుగ్రహించుట కొరకు తనను తాను దేవుని చిత్తానుసారంగా సిద్ధపరచుకుంటూ ముందుకు సాగుతున్న ఆ దినాలలో పలికిన మాట. ఆ తర్వాత అపొస్తలులు కూడా అదే మాట వెనుకున్న తాత్పర్యాన్ని సంఘాలకు పదే 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 హెచ్చరిస్తూ వచ్చారు. పేతురు వ్రాసిన పత్రిక చూసిన, అపొస్తలుడైన పౌలు ఆయా సంఘస్థులకు వ్రాసిన ఉత్తరాలు చూసిన, ఈవెన్ యాకోబు భక్తుడు రాసిన ఉత్తరం చూసిన, యోహాను రాసిన పత్రిక చూసిన ఈ మాట ప్రేమ గురించి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రభు ద్వితీయోపదేశకాండంలో మాట మోషే ద్వారా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణాత్మతోనూ దేవుడైన యెహోవాను సేవించాలి, పూజించాలి, ప్రేమించాలి. ఈవెన్ యేసు ప్రభు కూడా అన్ని ఆజ్ఞలలో కన్నా శ్రేష్టమైన ఆజ్ఞ ఏదని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు మరొక చోట ఒక యవ్వనస్తుడు అడిగినట్టుగా మనం చూస్తాం. అప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన ఆ శ్రేష్టమైన ఆజ్ఞ ఏదనగా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో ఈ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అనేటటువంటివి 2 ఆజ్ఞలుగా చెప్పినట్టు మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలకు పరిమితం చేశారా ప్రభు? 10 ఆజ్ఞలు పాటించుటకు ప్రజలకు కష్టతరమైందని, ఆ దినాలలో ధర్మశాస్త్రము క్రింద ఉన్న ఇజ్రాయేలీలు కష్టసాధ్యముగా ఎంచారు అన్నట్టుగాన, లేదా ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ ఆ ధర్మశాస్త్రం 10 వద్దు 2 ఆచరించండి చాలు అని చెప్పినట్టుగాన అని ఆలోచన రాకమానదు. శ్రేష్టమైన 2 ఆజ్ఞలు నేను మీకు చెప్తున్నాను, ఇవియే చివరి కట్టడలు అని చెబుతూ ఆ తర్వాత వచనాల్లో ప్రభు అంటారు, ధర్మశాస్త్రం అంతా కూడా ఇందులో ఇముడుంది. ఎందులో? ఈ 2 ఆజ్ఞలలోనూ ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడిపోయింది. ఈ 2 ఆజ్ఞలు మీరు పాటిస్తే ధర్మశాస్త్రం అంతటిని మీరు పాటించినట్టే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 2 ఆజ్ఞలు, ఒకటి దేవునిని ప్రేమించుట, రెండవది పొరుగువాణ్ణి, శత్రువును కూడా ప్రేమించుట. ప్రేమకు సంబంధించిన మాటలే అవి కూడా హృదయంలో నుంచి వచ్చే ప్రేమ, పెదవుల నుంచి వచ్చే ప్రేమ అది లోక సంబంధమైంది. హృదయంలో నుంచి వచ్చే ప్రేమ దేవునికి ఇష్టం, అది యథార్థమైనదని దేవుడు కూడా ఎంచుతారు. యేసు ప్రభు చెప్పిన, ప్రభు నేర్పించిన ప్రభు ప్రార్థనలు చూస్తే మొదటి భాగం అంతా కూడా దేవునిని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండే సన్నివేశం. ఆ తర్వాత వ్యక్తిగతం, మన విషయం, మనతో ఇతరులకు ఉన్న సంబంధం. ఆ 2 కూడా ఆ ప్రార్థనలు 2 భాగాలకు విడిపోతాయి. మళ్ళీ ప్రార్థన చివరికి వచ్చేటప్పటికి మహిమ, ఘనత, ప్రభావము మీకే చెందాలి, మీకే చెందునుగాక. చెల్లునుగాక అన్నా చెందునుగాక అన్న అర్థం ఒకటే. చెల్లాలి అంటే కొంచెం అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడినా, ఇటు విజయనగరం నుంచి మొదలు పెడితే అటు రాయలసీమ దాకా పైదాకా పోతే
మాటలు పదాలు అర్థమవుతున్నట్టుగా ఉంటాయి, కానీ తెలుగే కానీ కొన్ని పదాలకు మనకు సులువుగా అర్థం కాదు. కనుక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. మీకే చెల్లాలి, మీకే చెందాలి, అవి పొందుటకు మీరే అర్హులు అన్నట్టుగా చివరి మాటలు వస్తాయి. ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు ఆ ప్రార్థనలో ఉన్నాయి. మొదటిది దేవునిని ప్రేమిస్తూ స్తుతించుట, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక హృదయపూర్వకంగా, మీ రాజ్యము వచ్చునుగాక హృదయపూర్వకంగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టుగా భూమి మీద కూడా నెరవేరునుగాక హృదయపూర్వకంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద అంటే మళ్ళా అది వైశాల్యం, ఆ స్కోప్ చాలా పెద్దది. భూమి మీద అంటే తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణ వరకు అని అన్నట్టుగా ఉన్నను. అది నిజమే అయి ఉన్నను. అలాగున ప్రభు ప్రార్థించమని చెప్పినను దానిని మరింత 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 సంకుచితము చేస్తే, ఈ మాట కూడా ఆ మాటను కలిపి పలికితే మంచిదేమో. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లుగా ప్రభా, నా జీవితంలో కూడా నీ చిత్తం నెరవేరునుగాక, నా కుటుంబంలో కూడా నీ చిత్తం నెరవేరునుగాక, ఈ రాష్ట్రంలో లేదా నా దేశం, నేనుండే నువ్వు నన్ను పుట్టించిన ఈ దేశంలో నీ చిత్తం నెరవేరునుగాక. అలాగ అనుకోవటం తప్పేం కాదు, స్తోత్రం కలుగునుగాక. భూమి అనేటప్పటికీ మన దృష్టి, మన దర్శనం, మన ఆలోచన విధానం విశాలమైపోతుంది కనుక ఎక్కువగా దృష్టి పెట్టడం కష్టమైపోతుంది. నీ ఇష్టం నా జీవితంలో నెరవేరాలి అంటే, నా జీవితంలో నాకంటూ ఒక ఇష్టం ఉన్నాను, ఆ ఇష్టం నాకు సంతోషం కలగజేసినా, లాభం కలగజేసేదిగా ఉన్నా, నాకు మేలు జరిగేదిగా ఉన్నా, నన్ను తృప్తిపరిచేదిగా ఉన్నా, ఒక్కొక్కసారి నా ఇష్టం నీ ఇష్టానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కనుక నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను జీవించుట కాదు, కానీ ఇప్పుడు నేను నీకు బిడ్డనయ్యాను గనుక, నువ్వు నాకు తండ్రి అయ్యావు గనుక నా ఇష్టాన్ని నేను పక్కకు పెడుతున్నాను. నా జీవితంలో రోజు కూడా నీ ఇష్టమే నెరవేరాలి. ఎందుకంటే నీ ఇష్టము నిన్ను మహిమపరిచేదిగా ఉన్నాను, నీ ఇష్టము నేను బాగుండాలని, నీ ఇష్టం నేను ఆరోగ్యంగా ఉండాలని, నీ ఇష్టం నేను సమృద్ధితో ఉండాలని, నీ ఇష్టం నేను సంతోషంగా ఉండాలని, నీ ఇష్టం నేను సకల సంపదలు అనుభవించాలని, నీ ఇష్టం నేను నీకు కొడుకుగా ఉండాలని, నీ ఇష్టం నేను నీ మహిమలో ఉండాలని, నీ ఇష్టం నేను నీతో పాటు ఉండాలని, నీ ఇష్టం నన్ను నువ్వు నడిపించాలని, నీ ఇష్టం చివరికి నేను చనిపోయిన తర్వాత నువ్వు ఉండే చోటు ఉండాలని. ఇవన్నీ కూడా చాలా మంచి ఇష్టాలు. ఎవరి? యేసుప్రభువే. కనుక మన ఇష్టాన్ని మధ్యలో పెడితే అది కొంచెం గలిబిలవుతుంది. దేవుడు ఇంతగా 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 నా గురించి తన ఇష్టాన్ని నా ముందు పెడుతుండగా, దేవుని ఇష్టం ముందు నా ఇష్టాన్ని పెట్టి పోల్చుకుంటే నా ఇష్టం అంతా కూడా తుచ్చమైనది, గడ్డి పరకతో సమానము, పెంటతో సమానము. తాత్కాలికంగా శరీరానికి సుఖంనిస్తుందేమో కానీ, తాత్కాలికంగా కంటికి ఆహ్లాదకరంగా ఉండొచ్చేమో కానీ, తాత్కాలికంగా చెవికి వినటానికి ఆ శబ్దం ఆహ్లాదకరంగా ఇంపుగా ఉండొచ్చేమో కానీ, ఆ రుచిన నాలుకకు మరింత శ్రేష్ఠ మీద ఉండొచ్చేమో కానీ, దానివల్ల సమయం దాటిన తర్వాత నాకు వచ్చేది దుఃఖము, కష్టము, నష్టం. స్తోత్రం కలుగునుగాక. సో దేవుని ఇష్టానికి మనం సరెండర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మొదటిగా దేవుని చిత్తం అంటే తండ్రిని ప్రేమించటం. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. 10 ఆజ్ఞలు కూడా ఈ 2 భాగాలుగాను విడదీయొచ్చు. అలాగే ప్రభు యొక్క ప్రార్థన కూడా దాదాపు ఈ 2 భాగాలుగాను విడదీయొచ్చు. ఏ 2 భాగాలు? యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞల మాదిరిగా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ ఈ ఈ హృదయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఒకటి ప్రేమ హృదయంలో నుంచే పుట్టుకురావాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. కనుక హృదయానికి దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు అంటూ మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. అలాగున ధ్యానం చేసుకుంటూ సామెతల గ్రంథంలో ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను తన సంతానానికి, తన కడుపును పుట్టిన పిల్లలకు చెబుతున్నమాట, అది
సామెతల గ్రంథంగా బైబిల్ ఒక పుస్తకంగా భాగంగా దేవుడు పెట్టించారు భక్తుల చేత. ఈ దినాల్లో దేవుని పిల్లలమైన మనకు కూడా అవి శ్రేష్టమైన మాటలే. అలాగే కుటుంబ వ్యవస్థగా చూసుకున్న తల్లిదండ్రులు పిల్లల్ని పిడిచి ఇలాంటి ఉపదేశం చేసినట్టుగా భావించవలసినటువంటి మాటలే. 4వ అధ్యాయం అనుకుంటాను కదా, 23వ వచనం సామెతల గ్రంథం ఒక్కసారి మనం చూస్తే 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు, బ్రతికించే ఓటలు ధారలుగా బయలుదేరతాయి. నీ హృదయంలో నుండి జీవధారలు, బ్రతికించే ఓటలు, బ్రతికించే నదులుగా బయలుదేరతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకో. ఎలా కాపాడుకోవాలి? భద్రముగా కాపాడుకోవటం అంటేనే భద్రం చేసుకోవటం, కాపాడుకోవటం అంటేనే మెలకుగా ఉంటాం, కాపాడుకోవటం అంటేనే ఎలా ఉందో పరిశీలన చేసుకోవటం. ఎప్పుడు కాపాడుకుంటాము? విలువ ఎరిగినప్పుడు. ఎప్పుడు కాపాడుకుంటాము? ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నాను కదా, కాపలా పెట్టుకున్నాను కదా అని అనుకుంటే సరిపోదాం. ప్రతిరోజు హృదయాన్ని పరిశీలన చేసుకోవటమే కాపాడుకోవటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా హృదయం ఏ కోణంలో అయినా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉందా? నా హృదయం దేవుని మాట కన్నా వేరే మాటకు విలువిస్తూ ఉందా? నా హృదయం దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమనిచ్చేదిగా ఉంటా ఉందా లేదా? అలాగున హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ హృదయాన్ని భద్రంగా చేసుకోవాలని ఆయన చెప్తున్నాడు సొలొమోను. స్తోత్రం కలుగునుగాక. హృదయం యొక్క విలువ మనం ఎరిగిన వారమై, హృదయం యొక్క స్థితిని మనము ఎరిగిన వారమై తప్పక భద్రం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. విరిగి నలిగిన హృదయానికి దేవుడు అతి చేరువుగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రతి ప్రార్థన మీద దేవుడు తన కనుదృష్టి ఉంచటమే కాకుండా ఆయన సమాధానం కూడా ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ హృదయాన్ని ఎప్పుడు కూడా మనం సెన్సిటివ్గా, సున్నితంగా, దేవుని స్వరాన్ని వినే ఆసక్తి కలిగిన హృదయంగా, దేవుని స్వరాన్ని వినే ఆసక్తి మాత్రమే కాకుండా ఆ స్వరాన్ని పసిగట్టగలిగినంత స్థితిలో మన హృదయాన్ని ఉంచుకోవాలి. ప్రతిరోజు ఆ ప్రయత్నం, అభ్యాసం మనం చేస్తూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అసలు మనకి పాపక్షమాపణ ఎలాగొచ్చింది? యేసును నమ్ముకోవటం ద్వారా. పాపక్షేపం ఎలాగొచ్చింది? యేసు మన కొరకు చేసిన త్యాగాన్ని విని నమ్మటం ద్వారా. ఈ పాపక్షమాపణ మనకు ఎలాగొచ్చింది? యేసు మనలను క్షమించుట ద్వారా. ఈ పాపక్షమాపణ మనకు ఎలాగొచ్చింది? యేసు పవిత్రపరిచే రక్తము శుద్ధి చేయుట ద్వారా. కెంపువలి నీ పాపములు ఎంత ఎర్రనివైననో మంచువలి వాటిని తెల్లగా చేయబడతాయి, చేస్తాను అని యెహోవా ప్రవచనముగా మాట్లాడించి చివరికి అది మానవజాతికి అంతటికీ కూడా అలాంటి శుద్ధ హృదయము, తెలుపు మనం అనుకునే తెలుపు కాదు, మనకు కనపడే తెలుపు కాదు. ఇది దేవుని దృష్టిలో పవిత్రత, పరిశుద్ధత, దేవుని ఎన్నికలో ఉన్న తెలుపు. స్తోత్రం కలుగునుగాక. తెల్లగా చేస్తాను, మంచు వలె తెల్లగా చేస్తాను అన్నటువంటి మాటను బట్టి చూస్తే మన హృదయము మన రక్షణకు పునాది వేయబడిన స్థలం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకోవటం, దేవుడైనను 3వ దినమున మృతులలో నుంచి లేపాడని హృదయమందు విశ్వసించిన ఎడల వాడు రక్షింపబడతాడు అని పౌలు రోమా పత్రికకు వ్రాసిన సందర్భంలో మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అవును కదా? హృదయమందు విశ్వసించాలి. మనము దేవుని పిల్లలం అవటానికి గల కారణం విశ్వాసమే. కానీ ఆ విశ్వాసము చెవులలో నుంచి రాలేదు, ఆ విశ్వాసము చూచుట ద్వారా పూర్తిగా రాలేదు. ఆ విశ్వాసము దేవుని మాటలు మనలోనికి వెళ్ళగా, ఆ దేవుడు మన హృదయాన్ని తెరవగా, ఆ హృదయంలోనికి ఆ సువార్త వాక్యం
నాటుకొనగా మనము విశ్వసించుటకు సహాయమైంది. స్తోత్రం కలుగునుగాక. లేఖనం అదే కదా, లూదియా గురించి మాట్లాడుకున్నాం. అంతవరకు ఆమె వాక్యాన్ని విన్నది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆ వాక్యం ఆమె హృదయంలోనికి వెళ్ళింది. వెంటనే వాక్యం మీద లక్ష్యం ఉంచింది, వెంటనే విశ్వాసంలోకి వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఇంత సీక్వెన్స్ ఉంటుందా నమ్ముకోవటానికి అని అనుకోవచ్చు, కానీ ఒక తరగతిగా రక్షణ హృదయంలో విశ్వసించుట ద్వారా ఎలా వచ్చిందో అని వివరంగా చెప్పుకోవటాన్ని బట్టి ఆ సీక్వెన్స్ మనం చెప్పుకుంటున్నాం అంతే. ఇదంతా కూడా కనురెప్పపాట్లో వేగంగా జరిగిపోతుంది. పౌలు గారి మాటలు శ్రద్ధగా వింటూనే ఉంది. దేవుడు ఆమె హృదయాన్ని తాకాడు, తెరిచాడు. అప్పుడు ఆ మాటలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాయి. వెంటనే లక్ష్యముంచటం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ మాటలను ఆమె నమ్మటానికి ఆ హృదయపు స్థితి ఆమెకు సహాయం చేసింది. అంటే ఒక సీక్వెన్స్గా ఒక పాఠంగా చెప్పాను, కానీ మనము సువార్త విన్నప్పుడు క్షణంలో ఈ సీక్వెన్స్ అంతా జరిగిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఎందుకు హృదయం అంత ప్రాముఖ్యమైందంటే, ఇంత గొప్ప రక్షణ మనం పొందుకొనుట కొరకు అది దేవుని వాక్యమైనా, యేసు రక్తమైన, యేసు క్షమాపణైనా, ఈ హృదయం బేస్ సరిగా లేకపోతే మనం రక్షణ పొంది ఉండేవాళ్ళం కాదు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఈ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి, దాచుకోవాలి. రక్షణ పొందిన తొలి దినాల్లోనే, బాప్తిజం తీసుకున్న తొలి కాలంలోనే ఒక వ్యక్తి డబ్బిచ్చి, ధనమిచ్చి దేవుని శక్తిని, దేవుని వరాన్ని, దేవుని ఆత్మను కొనటానికి ప్రయత్నం చేసిన సందర్భం మనం చూస్తాం. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో. అది చాలా తీవ్రమైన విషయం కదా. అర్పణ దేవుని కోసమే కావచ్చు, దేవుని సేవ కోసమే కావచ్చు, దేవునిని ఘనపరచడం కోసమే కావచ్చు, దేవుని సువార్త ప్రకటించడం కోసమే కావచ్చు, దేవుడు మరలా తిరిగి దీవించుట కొరకు కూడా కావచ్చు. కానీ ఆ గారడీ సీమోను తన గారడీ జీవితాన్ని, మోసం చేసే జీవితాన్ని, ప్రజలను భ్రమపరిచే జీవితాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువులో శక్తి ఉన్నదని, ఆయన సువార్తలో శక్తి ఉన్నదని నమ్మే బాప్తిజం తీసుకున్నాడు. కొంతకాలమైన తర్వాత పరిశుద్ధాత్మ, పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ గురించి ప్రకటించి విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేలాగున వారిలో విశ్వాసము కలుగుట చూచి చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి దిగొచ్చాడని లేఖనాల్లో చూస్తాం. ఈ సీమోను కూడా, బాప్తిస్మము పొందిన సీమోను కూడా, దేవుని బిడ్డ అయిన సీమోను కూడా, యేసు రక్తం చేత లేఖనానుసారంగా కడగబడిన సీమోను కూడా ఆ గుంపులో ఉన్నాడు. ఈ రక్షణ పొందిన సీమోను పేతురు, యోహానులు ఒంటరిగా ఉన్న సమయంలో అనుకుంటాను వచ్చాడు. ఇంత ధనము మూట తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు అన్నట్టు అడిగితే చెప్తాడు, నేను కూడా ఎవరి మీదైనా చేతులేస్తే, చూడండి సింపుల్ టెక్నిక్ అన్నట్టుగా ఉంటుంది అతని యొక్క వేగం, అతని మనస్తత్వం. ఎవరి మీదైనా నేను చేతులేస్తే, మీకులాగే నేను కూడా చేతులేస్తే, మీకు మాదిరిగానే నేను కూడా చేతులేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేసేయాలి. అలాంటి అధికారం, అలాంటి శక్తి నాకు కావాలి. ఇదిగో ధనం తీసుకోండి, ఇంకా కావాలంటే ఇస్తాను అన్నట్టుగా. ఆ ధనం చూడగానే పేతురు సంతోషపడిపోలేనట్టుగా చూస్తున్నాం మనం. దేవుని సేవకు ఇస్తున్నట్టుగా ఉంది, అభిషేకం కోసం ఇస్తున్నట్టుగా ఉంది, దేవుని శక్తి పొందటానికి ఇస్తున్నట్టుగా ఉంది. అది కానుకగానే పేతురు చూస్తుంటే దేవుని సేవ కోసం అయ్యో ఎంత గొప్ప కానుక తెచ్చాడు, ఇందులో తప్పేముంది, తాను చేతులేస్తే పరిశుద్ధాత్మ అందరి మీదకి రావాలట అంటున్నాడు అని, సేవ కోసం ధనము ఇదెంత గొప్ప భాగ్యము అని పేతురు అనుకోలేదు. లేదు, పేతురు ఆత్మపూర్ణుడు గనుక, దేవుని పట్ల భయభక్తులు కలిగినవాడు గనుక, దేవుని లేఖనాన్ని జ్ఞానంతో హృదయం నింపుకొని బోధించే స్థాయికి వచ్చాడు గనుక వెంటనే అతని హృదయాన్ని చూశాడు, సీమోను హృదయాన్ని చూశాడు. ఏమన్నాడు? దేవుని ఎదుట
నీ హృదయము సరిగా లేదు. ప్రభులోకి వచ్చావు కానీ, బాప్తిసం తీసుకున్నావు కానీ, దేవుని వరములను, దేవుని ఫలములను, దేవుని ఆశీర్వాదములను, ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మను కూడా నువ్వు కొనాలనుకుంటున్నావు. నువ్వు డబ్బు పాడేస్తే దేవుడు ఆత్మ వచ్చేసేయాలి, నువ్వు డబ్బు ఇచ్చేస్తే దేవుడు ఆత్మ వచ్చేసేయాలి. ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. చాలా భయంకరమైన హృదయం అది. సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పాడని భావిస్తున్న, నమ్ముతున్న మాట, హృదయం జాగ్రత్త. స్తోత్రం కలుగునుగాక. ఆ హృదయము దేవుడిచ్చినదే. నీకు క్రొత్త హృదయం ఇస్తాను, నీకు క్రొత్త మనస్సు ఇస్తాను, నీకు క్రొత్త స్వభావం ఇస్తాను, నీలో ఉన్న రాతి గుండె నేను తీసేస్తాను అన్న మాటలను బట్టి దేవుడు నా మనస్సు మార్చుకున్నటకు ఇష్టపడుతుండగా, నేను మనసు మార్పు చెందుతాను, మార్చుకుంటాను అని పశ్చాత్తాపడుతుండగా, దేవుడు ఆశ్చర్యకరంగా క్రొత్త హృదయం నాకు ఇచ్చాడు, క్రొత్త మనసు నాకు ఇచ్చాడు. ఆ క్రొత్త మనసులోనికి క్రొత్త తత్వం, క్రొత్త మనస్తత్వం రావటం ప్రారంభించాలి. అది దినదినము వర్ధిల్లాలి, దినదినము అది డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి. కానీ అక్కడ సీమోను విషయం చూస్తే దేవుని ఆశీర్వాదాలను ఇంకా చూడాలంటే, అభిషేకాన్ని ఇంకా ముందుకెళ్ళాలంటే దేవునినే డబ్బిచ్చి కొనాలని అనుకుంటున్నాడు. చాలా భయంకరమైన హృదయపు స్థితి. సంఘం పరిశీలన చేయాలి. ఒక్కొక్కసారి ధనగర్వం, ధన బలం అంటాం కదా, ధనబలం, మనోబలం, కులబలం, చాలా బలాలు ఉంటాయి. మనకు ఉండవలసింది దైవబలం. ఆ దైవబలం మనకు కావాలంటే పవిత్రమైన మనసుతో కూడిన బలం. ఈ రెండు మనకు ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. ఈ దైవ బలము మనకు కావాలంటే మన మనసు పవిత్రత అనే దృఢ చిత్తముతో మనం ఉన్నప్పుడు ఈ ధనబలం, ఖండబలం, కులబలం, హోదా, పదవి బలం అన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. కానీ దేవునికి భక్తి చేయటి విషయంలో కానీ, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే విషయంలో, ఎదిగే విషయంలో కానీ ఏముంది, 10 లక్షలు పాడేస్తే దేవుడే దిగి వస్తాడు అన్నట్టుగా ఆ మనస్సు, ఆ తత్వం చాలా హీనమైనది. దేవుని దృష్టిలో అలాంటి మనస్సు పెంటతో సమానం. దేవునిని మనం కొనలేం, దేవునిని మనం భ్రమపరచలేం, దేవునిని మనం మోసపరచలేం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువును ఎరుగిన వారు, సత్యమును సత్యంగా చూడలేనివారు, చూచి గ్రహించలేనివారు దేవునిని డబ్బుతో కొనాలి అనుకున్నట్టుగానే పరుగులు పెడుతుంటారు. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు చేసే భక్తి అంతా కూడా పడేస్తే వచ్చి పడిపోద్ది పుణ్యం, పడేస్తే వచ్చి పడిపోద్ది దేవుని దీవెన, పడేస్తే ఎంత అంటూ దేవునిని సింహాసనం మీద నుంచి దింపేసేటంతటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం ఎప్పుడైతే దేవునిలోకి వస్తామో మన హృదయం అంతా కూడా విరిగి నలిగిన స్థితిలోకి వచ్చేసేయాలి. దీన హృదయం మనలోకి వచ్చేసేయాలి, తగ్గింపు హృదయం మనలోకి వచ్చేసేయాలి, సాత్వికమైన హృదయం మనలోకి వచ్చేసేయాలి. అదే దేవుళ్ళు ఎదుగుటకు శ్రేష్టమైన భూమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుకనే ఈ సామెతల గ్రంథంలో ఆ భక్తుడు రాసినటువంటి మాట మనం చూసుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో బాబు. కాపాడుకోవాలి. కాపాడుకోపోతే పోతుందన్నట్టుగానే కదా, కాపాడుకోపోతే హృదయం స్థితి మారిపోతుందనే కదా. నిర్లక్ష్యంగా ఉంటే హృదయం దేవుడిచ్చాడు, ఆయన చూసుకుంటాడు అన్నట్టుగా మరి ఇక్కడ లేఖనం లేదుగా. దేవుడు హృదయం ఇచ్చినా ఆ హృదయాన్ని కాపాడే బాధ్యత తాను తీసుకుంటాను అనే రీతిలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపర్ని అన్నట్టుగా ఉన్న ఇలాంటి లేఖనాలన్నీ మనం చూసుకుంటూ వస్తే, చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక, చదివిన సామెతల గ్రంథంలో పత్రిక, ఆయా సందర్భాల్లో మనం చదువుకున్నటువంటి హృదయం గురించి వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మళ్ళీ చెప్తున్నాను కదా, దేవుడు కాపాడే విధానం ఒకటి ఉంది. రెండోది దేవుని సహాయంతో మనం కాపాడుకునే విధానం ఒకటి ఉంది. దేవుడు చూస్తుండగా వాక్యాన్ని ఆధారం చేసుకొని మన హృదయాన్ని మనమే భద్రం చేసుకోవాల్సిన వైఖరి కూడా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్క మాట చెప్పాలంటే గడిచిన దినాల్లో కాదు, ప్రజలు లోకరీతిగా సామెతగానే చెప్పుకునేదే.
మనం కూడా లేఖనాన్ని ధ్యానం చేస్తూ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ మాట కూడా మనం పలుకుతూ ఉంటాం. గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడంటే ఏం జరుగుతుంది అని లోకరీతి సామెత. నువ్వు చేయాల్సింది ఏదో నువ్వు చేయాలి కదా, నువ్వు చూసుకోవాల్సింది నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు ఉండాలి కదా. ఇది లోకం చెప్పిన సామెత అయినా లేఖనానుసారంగా కూడా అది లోకపు సామెత కాదు. నేను అనుకుంటాను ఆ లోకపు సామెత లోకాలను చేసిన ఈ దేవునిలో నుంచి వచ్చిన సామెతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితము ఆ రీతి నిర్లక్ష్యంలోకి రాకూడదు. క్రీస్తు నెరిగిన జీవితము మొండిగా, మూర్ఖంగా, బుద్ధిహీనంగా, తెలుగు తక్కువతనంతో అస్సలు క్రీస్తును వెంబడించే పరిస్థితి క్రైస్తవులకు రాకూడదు. క్రీస్తును అంగీకరించటం, క్రీస్తుని లోపలికి ఆహ్వానించటం, క్రీస్తును కలిగి ఉండటం దేనికి గుర్తంటే జ్ఞానం కావాలని కోరుకోవటం, ఆ జ్ఞానాన్ని హృదయంలోకి ఆహ్వానించటం, ఆ జ్ఞానాన్ని హృదయంలో కలిగి జ్ఞానంతో మనం బ్రతుకును కొనసాగించటం. జ్ఞానం అంటేనే దేవుడు, వెలుగంటేనే దేవుడు. అవును కదా, ప్రేమ అంటేనే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. జీవం అంటేనే దేవుడు. యేసు జ్ఞానమైనప్పుడు ప్రభు కూడా అంటారు కదా, తండ్రి కూడా అంటారు కదా, నేను జ్ఞానం, నేను వెలుగు, నా దగ్గరికి రండి, ఈ వెలుగిస్తా, నా దగ్గరికి రండి, నన్ను అడగండి, నేను మీకు నా జ్ఞానం ఇస్తా. లోకములో శాస్త్రాలు, శాస్త్రీయాలు, డిగ్రీలు, రకరకాల సబ్జెక్ట్స్, సైన్సెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవే, ఎవరికీ తెలియని సంగతులే కావచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానం వీటన్నిటినీ మించిన జ్ఞానం. ఆ జ్ఞానం కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోక సంబంధంగా ఆరోగ్యంగా ఉండే జ్ఞానం, ఆహారాల గురించి జ్ఞానం, వస్త్రాల గురించి జ్ఞానం, వస్తువుల గురించి జ్ఞానం, భూమి గురించి జ్ఞానం, వృక్షాల గురించి జ్ఞానం, ఖగోళ శాస్త్రం, ఆ ప్లానెట్స్ గురించి జ్ఞానం పెరిగిపోతూనే ఉంటుంది ఈ సంఖ్య. కానీ దేవుడి దగ్గరికి వెళితే మనకు ఈ జ్ఞానాలకు మించిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాలంటే, ఆ జ్ఞానం నాకు కావాలంటే, అలాంటి జ్ఞానంతో నేను ఈ భూమి మీద బ్రతకాలి అంటే, ఆ జ్ఞానానికి ఒకవేళ లోకం డాక్టరేట్ వస్తుందేమో, పిహెచ్డి అంటుందేమో, ఇంకేమైనా బిరుదులు ఇచ్చేసి మెడలు పథకాలు, మెడల్స్ వేస్తుందేమో. కానీ దేవుని యొక్క జ్ఞానం పథకాలు, మెడల్స్ ఇంట్లో పెట్టుకునేలాగా ఇవ్వవు. కానీ లోకంలో క్షేమముగా బ్రతుకుటకు ఆ జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జ్ఞానం కావాలి అంటే మనం దేవుణ్ణి అడగాలట. దేవుడు కూడా లేఖనంలో చెప్పారు కదా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం అడుగుటకు, జ్ఞానం పొందుకొనుటకు ముఖద్వారం, మెయిన్ డోర్ అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. ఇంకోలా చెప్పాలంటే, దేవుని జ్ఞానం ఎప్పుడైతే నాలోకి వస్తుందో, తలుపులు తెరవగానే చల్లటి గాలి లోపలికి వచ్చినట్టు, తలుపులు తెరవగానే బయటున్న సూర్యుని వెలుగు లోపలికి వచ్చినట్టు, నేను హృదయం తెరవగానే, రక్షణ పొందగానే, దేవునికి నా జీవితాన్ని, నా అంతరంగాన్ని ఇవ్వగానే, నమ్మి బాప్తిజం పొందగానే, హృదయం తెరవగానే ఈ వెలుగు, ఈ ప్రేమ, ఈ జ్ఞానం నాలోనికి వచ్చినప్పుడు వెంటనే మొట్టమొదటిగా ఆ జ్ఞానం నాకు ఏం నేర్పిస్తుందంటే, ఆ జ్ఞానం నన్ను ఏ మెలకువలోకి తీసుకొస్తుందంటే, ఆ జ్ఞానం నాకు ఎలాంటి మార్గాన్ని చూపించడం ప్రారంభిస్తుందంటే, బాబు దేవుని పట్ల భయము కలిగి ఉండు, దేవునిని గౌరవించు అనేది మొట్టమొదటి పాఠం నేర్పిస్తుంది జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరి మాటలు చూస్తే అక్కడొక నియమము అనేటటువంటి మాట వాడతారు. అది కూడా జ్ఞాని అయిన సొలొమోను రాశారు అని పరిశుద్ధ గ్రంథం లేదా బైబిల్ పండితులు చెప్పే మాట కావచ్చు. 12వ అధ్యాయం ఆ చివరి వచనాలు చూస్తే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితము యొక్క అర్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు ఉండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడు అనగానే మనలో పుట్టాల్సింది దేవుని పట్ల రివరెన్స్, పూజ్యభావం. భయం అంటే 2 రకాల భయం ఉంటారు. శిక్ష గురించి భయం, నాశనం గురించి భయం.
ఈ లేఖన ప్రకారం చూస్తే అంత శక్తి దేవునికి కలిగి ఉన్నా, ఆ సామర్థ్యం దేవునికున్నా, నేను దేవుడను, పుట్టించగలను, లయపరచగలను, నాకేంటి తక్కువ అనే శక్తిని ప్రదర్శించే లేఖనాలు, ఉపదేశాల ద్వారా మనం విన్నాం. దేవుడు కోరేది నేను చంపే శక్తి కలవాడను, జాగ్రత్త అని కాదండి దేవుడు నేర్పించే పాఠం. నేను దేవుడును కనుక ఆరాధించుట, పూజించుట, తల ఉంచుట నేర్చుకో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజానికి లోకరీతిగా సామాజిక పరంగా ఆలోచన చేస్తే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించే మాటలు, మొదటి మాటలు అవే. పెద్దలు వయసులో కానీ, అతిథులు వయసులో కానీ పెద్దలు వచ్చినప్పుడు కాస్త గౌరవం చూపిస్తూ మాట్లాడమని, మన్నించమని, అలా మసులుకోమని చెప్పటం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు. అవును, తల్లిదండ్రులకు లోకరీతిగా అది చక్కటి పద్ధతి. పిల్లలు అది నేర్చుకోవాలి. మర్యాద, మన్నన, గౌరవించాలి ఇంట్లోకి వచ్చిన వాళ్ళను. వాళ్ళ స్థాయి తెలియకపోతే, వాళ్ళ వయసు తెలియకపోతే, వాళ్ళ హోదా తెలియకపోతే, తమ కుటుంబంతో వాళ్ళకున్నటువంటి సంబంధం మనకు ఈ పిల్లలకు తెలియకపోతే కేర్లెస్గా మాట్లాడతారు. ఎవడో వచ్చావు లోపలికి అంటారు. ఎందుకు వచ్చావని తలుపులు మొక్క మీద వేస్తారేమో అన్నట్టుగా. ఎలాగ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎలా పలకరించాలి, ఎలా నమస్కరించాలి, ఎలాగ వాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలి అనేది తల్లిదండ్రులు నేర్పిన ఆ భావాన్ని బట్టి మనం కొంచెం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది తెలుస్తుంది. లోకరీతిగా కుటుంబంలోకి వచ్చిన ఒక అతిథిని మన్నించే విషయంలో చిన్నప్పటి నుంచి పిల్లలకు నమస్కారం పెట్టు, అంకులనో ఆంటీ అనో మరొకటనో చెప్తారు. తల వంచు, కుర్చీలోంచిలే అని గౌరవించడం నేర్పిస్తారు. పెద్దలను అనుకోండి, టీచర్లను అనుకోండి, పరిపాలించే వారిని అనుకోండి. మరి ఏ విషయంలోనే మనకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు గౌరవించటం నేర్పిస్తుంటే, మరి మహాదేవుడు మన ఆత్మలకు తండ్రి తనను గౌరవించడం నేర్పించడా? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనాలు చూస్తే, రోమిలకు రాసిన పత్రికలు, అపొస్తలుల కార్యాలు, ఆయా సన్నివేశాలు చూస్తే అందరూ కూడా త్రోవ తప్పిపోయారు. ఒక్కరు కూడా త్రోవలో నడిచేవారే లేరు. త్రోవ అంటే మనకు పట్టణాలకు వెళ్ళే ఆ త్రోవలు కాదు. ఏ త్రోవ చెప్పండి? ధర్మం, న్యాయం, నీతి, సత్యం, పవిత్రత. త్రోవ అనేటప్పటికి ఇవన్నీ ఆ మార్గాలు అవి. ఎవరికి కూడా ధర్మం అక్కర్లేదు, ఎవరికి కూడా న్యాయం అక్కర్లేదు, ఎవరికి కూడా నీతి అక్కర్లేదు, ఎవరికి కూడా యథార్థత అక్కర్లేదు. ఎవరి నోట చూసినా అబద్ధమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా హింసే, ఎక్కడ చూసినా దూషణ, పగ, తిరస్కారం, అపవిత్రత. ఇవన్నీ కూడా మనుషుల యొక్క సొంత మార్గాలు, వాళ్ళు కోరుకున్న మార్గాలు, వాళ్ళు కల్పించుకున్న మార్గాలు. ఆ మార్గాల్లోనే అందరూ పోతున్నారు. అదే మంచి మార్గం అని అనుకుంటున్నారు. అదే మంచి మార్గం అని పుస్తకాలు రచించుకుని, కథలు కథలుగా చెప్పేసుకుని, వాటికి పురాణాలని పేరు పెట్టి వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. ధర్మమని మాట్లాడేవారే ఉంటున్నారు, ధర్మమని బోర్డులు పెట్టేవారే ఉంటున్నారు, ధర్మం కోసం మేము నిలబడ్డాము అని పిడికిళ్ళు బిగించి వీధుల్లో ఊరేగేవారు ఉంటున్నారు. కానీ వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చూపుల్లో కానీ, వాళ్ళ అలవాట్లలో కానీ, వాళ్ళ నడవడికల్లో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ ఎక్కడ ధర్మం కనపడదు. నేతి బీరకాయలో పేరు నేతి బీరకాయ, నెయ్యి ఎంత ఉంటుంది అన్న చందంగా లోకం ధర్మం పేరట దారుణాలు చేసుకుంటూ పోతూ ఉంది. ధర్మం పేరట భయంకరమైన మరణ హోమాలు చేసుకుంటూ పోతున్నాయి. ధర్మం పేరట హత్యలు, ధర్మం పేరట మానభంగాలు, ధర్మం పేరట గాయపరచటాలు, ధర్మం పేరట దోచుకోవటాలు, ధర్మం పేరట నాశనం చేయటం, ధర్మం పేరట వెలివేయటం. మళ్ళీ అందరిలోనూ దేవుడు ఉన్నాడు అంటూ ఒకరికొకరు నమస్కారం చేసుకోవటం, అందరిలోనూ ఆత్మదేవుడున్నాడు అంటారు. ఆత్మదేవుడు ఉన్నటువంటి ఆ మనిషిని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పేరు మట్టుకు ధర్మం తప్ప, మాట వరుసకు ధర్మం తప్ప, బ్యానర్ల దాకా ధర్మం తప్ప, రంగుల దాకా ధర్మం తప్ప, జెండాల దాకా ధర్మం తప్ప, వేదికలు, ప్రసంగాలు, సభల దాకా ధర్మం తప్ప, వాళ్ళ బ్రతుకులో ఎక్కడ ధర్మం కనపడదు. ధర్మమే కనపడదు. అది వాళ్ళకి ఇష్టమైన ధర్మం, వాళ్ళకు నచ్చిన ధర్మం, వాళ్ళు ఎన్నుకున్న ధర్మం. కానీ వాక్యం చెప్తుంది దేవుని ధర్మం వేరు. అందులో సత్యం, న్యాయం, అహింస, పవిత్రత, ఇంకా చెప్పాలంటే దేవుని భయమే ధర్మమునకు మొదటి
అడుగు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. చాలామంది దేవునికి ఏదో లాభం చేకూరుస్తున్నట్టుగా, దేవుడికి యుద్ధం చేయటం చేతకాక, దేవుడికి బలం ఇవ్వటం చేతకాక, దేవుడు తాను కాపాడుకోవటం చేతకాక, రండి బాబులారా, నా భక్తులారా రండి, నన్ను కాపాడండి, నా మాటలను కాపాడండి అంటూ పిలుచుకుంటుంటే పాపం ఆ దేవునికి సహాయం చేయటానికి చాలామంది సైన్యాలుగా పరుగులు పెడుతూ ఉంటారు. దేవునికి చేత కదా, తనను తాను కాపాడుకోలేనివాడు, తన మాటను కాపాడుకోలేనివాడు ఎలాగ ప్రజలను కాపాడతాడు అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు మర్చిపోకుండా, త్రోవ తప్పిపోకుండా చూసుకుందాం. అందరూ కూడా త్రోవ తప్పిపోయారు. ఏ త్రోవ తప్పిపోయారు? ఎవరిలోనూ దేవుని భయము లేదు. అంటే దేవునిని గౌరవించాలి, దేవుడు ఉన్నాడని చూసుకోవాలి, దేవుడు చూస్తున్నాడని, వింటున్నాడని, సమస్త సృష్టిని నడిపిస్తున్నాడని, ప్రాణానికి ఊపిరాయినని, ప్రాణాన్ని నిలబెట్టి ఉంచేది ఆయనని, అసలు ప్రాణం పోసినది ఆయనని, తర్వాత ప్రాణాన్ని కూడా ఆయుష్కాలం ఇచ్చి తర్వాత వచ్చేయమని పిలిచేది కూడా ఆయనే అని ఎరిగిన వారు ఎంతమంది? స్తోత్రం కలుగునుగాక. ఎదురుగా దేవుడు వచ్చి నేను దేవుడును అని పరిచయం చేసుకున్న నేటి దినాల్లో ప్రజలకు ఎంతగా గర్వం, ఎంతగా పొగరు, ఎంతగా మూర్ఖత్వం, అజ్ఞానం, వాళ్ళ యొక్క జీవించే విధానం యొక్క వేగాన్ని బట్టి వచ్చేసిందంటే, ఆ దేవుడు అయితే ఏంటంట, ఏంటి డబ్బులు కావాలా పట్టుకుపో, వస్త్రం కావాలా పట్టుకుపో, గుడి కావాలా కట్టిస్తాను, అంత దూరం పోతాడు. నా మాటలకు అడ్డు రావద్దు, నా మార్గాలకు అడ్డు రావద్దు, నేను చేసే పనులకు అడ్డు రావద్దు, నా ప్రవర్తనకు అడ్డు రావద్దు, నా నడవడికకు అడ్డు రావద్దు, నా ఇష్టానికి అడ్డు రావద్దు. అక్కడ కూర్చో, కళ్ళు మూసుకుని కూర్చో, నేను ఇచ్చేది స్వీకరించు, బట్టలు ఇస్తాను తీసుకో, డబ్బులు ఇస్తాను తీసుకో, అర్పణ ఇస్తాను తీసుకో, పెద్ద ఇల్లు కట్టిస్తాను ఉండు, అందులో నా జీవితంలోకి మాత్రం నువ్వు రావద్దు, నీ మాటను రానివ్వద్దు అన్నట్టుగా మనిషి తెగించి భక్తి చేస్తున్నాడు. ఇదా దేవుని భక్తి, ఇదా దేవుని పట్ల భయం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ త్రోవ తప్పిపోయారు, ఎవరికి తోచిన మార్గాన్ని వారు వెళ్ళిపోతున్నారు. కింద చెప్తారు పౌలు, ఎవరిలోనూ కూడా దేవుని భయం కొంచెం కూడా లేదు. కనుక జ్ఞానం మనలోకి వచ్చినప్పుడు, ఆ వెలుగు మనలోకి వచ్చినప్పుడు ఏది మేలో, ఏది కీడో, ఏది లాభమో, ఏది నష్టమో, ఏది మనకు అంగీకారమో, ఏది మనకు అంగీకారం కాదు, ఏది క్షేమమో, ఏది క్షేమం కాదో మనకు తెలిసే ఆ తొలిపాఠాలు దేవుని ఆత్మజ్ఞానం మనకు నేర్పించేటప్పుడు మన చాయిస్ ఎప్పుడు కూడా మంచినే పట్టుకోవాలి, మేలే పట్టుకోవాలి, లాభాన్నే ఎంచుకోవాలి, శాంతి మార్గంలోనే నడాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మార్గంలోనే వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభులోకి వచ్చాను, ప్రభువును మార్గంగా చేసుకున్నాను, ప్రభులోకి ప్రవేశించాను, దేవుని బిడ్డనయ్యాను, మారు మనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను, పాపాలు ఒప్పుకున్నాను, దేవుని నేను అంగీకరించాను, దేవునికి బిడ్డగా ఉండటాన్ని నేను ఇష్టపడుతున్నాను, ఆయన తండ్రిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను అంటూ నమ్మి బాప్తిసం తీసుకున్న ఆ సందర్భం, ఆ సన్నివేశం, ఆ మాటలకు అర్థం, ఈ వివరాలకు అర్థం. అలా వచ్చిన తర్వాత అతడు తన బ్రతుకును మార్చుకోవటానికి ప్రయత్నం ప్రారంభించాలి కదా. ఇంతకుముందు వరకు ఎవరిని లెక్క చేయలేదు, ఏ మనిషిని లెక్క చేయలేదు, పెద్ద చిన్న లెక్క లేదు, నాకు స్త్రీ పురుషుడు లెక్కే లేదు, నాకు లెక్కంతా కూడా డబ్బే అన్నట్టు బ్రతికేవారు కొంతమంది. ఈ సీమోను కూడా అలాగే బ్రతికుండొచ్చు. ధనార్జన కోసం మోసాలు, కుట్రలు, మ్యాజిక్లు మొదలుపెట్టాడు. తాడే దేవుడు అన్నట్టుగా ఏవేవో మ్యాజిక్లు చేస్తూ, అద్భుతాలైన వాటికి పేర్లు పెట్టుకుంటూ, కొంతమంది శిష్యులను పోగేసుకుంటూ, అందరి నోళ్లలో దేవుడు దేవుడని ఊరేగాడు, నానాడు. కానీ దేవుని యొక్క నిజ శక్తిని చూసిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టాడు. వెంటనే యేసుప్రభు శక్తి కావాలంటూ ప్రభులోకి వచ్చాడు. కానీ మనసులో తత్వం మారలేదు. స్తోత్రం కలుగునుగాక. అందుకే అపొస్తలుడైన పేతురు అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, మోసకరమైనదిగా ఉంది, దేవునికి ప్రార్థన చేసుకో, క్షమిస్తాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చు అంటున్నాడు అని అంటే, రక్షణ పొందిన తర్వాత మరి హృదయం బాగైపోయింది కదా అని అనుకుంటాం. అయితే ప్రభు యొక్క వాక్యం సామెతల గ్రంథంలో చూసినా, ఈవెన్ మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక చూసినా, మీ హృదయము కఠినం అవ్వకుండా చూసుకోండి,
మీ హృదయం రాయి అయిపోకుండా చూసుకోండి, మీ హృదయం బండబారిపోకుండా చూసుకోండి, జాగ్రత్త అని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అదే కదా చదువుకున్నాం. మరొకసారి మొదటి చదువుకున్న ప్రధాన వాక్య భాగం హృదయం గురించి కనుక తొలి మాటలు కొద్ది మాటలు నేర్చుకొని పునాది వేసుకున్నాం కనుక ఆ మాటలు మరొకసారి చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. దేని గురించి హెచ్చరిక చేస్తున్నారు పౌలు? ఎవరికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు? నమ్మి బాప్తిసం పొంది సంఘములోనికి చేర్చబడిన విశ్వాస సమూహంతో ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం 3వ అధ్యాయం 12వ వచనం. మరొకసారి చూస్తున్నామనే భావన లేకుండా దేవుని మాటల మీద మనం మనసు పెడదాం. సహోదరులారా, ఎవరు సహోదరుడు, ఎవరిని సహోదరులు అంటాము? పండితుడుగా కాకపోయినా, ఇదేదో తెలుగు వేదాంతం వ్యాకరణం నేను చెప్పడానికి సిద్ధపడకపోయినా, ఉదరం సహ ఉదరం, ఒకే ఉదరంలో నుంచి ఒకే కడుపులో నుంచి పుట్టినవారు కలిసి లేదా ఒకరి తర్వాత ఒకరు సహోదరులు, కలిసి పుట్టినవారు, ఒకే కడుపున పుట్టినవారు, ఒక అమ్మ కడుపున ఒక కుటుంబంలో అన్నట్టుగా. మరి మనం అలా పుట్టలేదుగా. సహోదరులు అంటే పావన మనం దేవుని కడుపున పుట్టాం, ఆత్మ మనలను కన్నారు, వాక్యం ద్వారా మనం కనపడ్డాం. ఇప్పుడు మనం దేవుని కుటుంబ సభ్యులం. దేవుడే అమ్మ, దేవుడే నాన్న. స్తోత్రం కలుగునుగాక. దేవుడే అన్న, దేవుడే నాన్న, దేవుని వాక్యమే అమ్మ, దేవుని వాక్యమే నాన్న. కనుక అలాగున దేవుని కుటుంబంలో మనం వచ్చాం. ఇంతకుముందు నాకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి ఇంకా కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడైతే రక్షణ పొందానో ఒక కుటుంబ సభ్యునిగా నేనున్నా, ఆ కుటుంబంలో నాకు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలున్నా, ఎప్పుడైతే నేను రక్షణ పొందానో ఒక ప్రత్యేకమైన కుటుంబంలోనికి నేను అంటు కట్టబడ్డాను, ఒక కుటుంబంలోకి నేను ప్రవేశించాను. స్తోత్రం కలుగునుగాక. అది ఆత్మ సంబంధమైన కుటుంబం, అది దేవుని కుటుంబం, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క గృహం, దేవుని పరిపాలన కొనసాగే దేవుని అధినాయక నివాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఈ కుటుంబానికి జాతి, కులము, గోత్రం ఉంటుందేమో లోకరీతిగా, శరీరీతిగా. కులగణన అని ప్రభుత్వం వారు మొదలుపెట్టండి అని సర్వే పంపిస్తే ఆ కులం ఏంటో లెక్కలు పెట్టడానికి ఇంటింటికి వచ్చి కులగణన చేస్తారేమో. అదే జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల కులగణన జరుగుతూ ఉంది అంటున్నారు. సెన్సస్ అని ఇంగ్లీష్లో అంటారు. కులముల లెక్క, జాతుల లెక్క, గోత్రాలు లెక్క, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, అందులో ఇంకా సబాటు. నేనంటాను, ఒకవేళ నా కుటుంబము లోకరీతిగా, ప్రభుత్వ రీతిగా వాళ్ళ అంగీకారంలో, వాళ్ళ గుర్తింపులో ఏ కులము అంటూ అడుగుతూ వస్తారేమో, నమోదు చేసుకుంటారేమో, దానిని బట్టి వారి పథకాలు, ప్రణాళికలు వర్తిస్తాయేమో. నా పేరు ఆధార్ కార్డులో ఆ ప్రభుత్వంలో ఢిల్లీలో ఉన్నవాడికి కంప్యూటర్లో కనపడినప్పుడు నా కులం ఏంటో వాడికి తెలుస్తుందేమో, ఏ కులానికి సంబంధించిన వాడికి తెలుస్తుందేమో. ఇన్ని వందల కులాలు భారతదేశంలో ఉన్నాయి, ఇన్ని వందల కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇన్ని వందల కులాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి, ఇన్ని వందల కులాలు సంబంధించిన కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. లెక్కలకైతే చిట్టా కోసం వస్తాయేమో కానీ దేవుని కుటుంబంలో కులముల లెక్క ఉండదు, గోత్రముల లెక్క ఉండదు. స్త్రీ అయిన పురుషుడైన ఉన్నను అందరూ దేవుని సంతానం, అందరిది ఒకటే కులం, యేసయ్య కులం, యేసు రక్త సంబంధం, పరదేవుని పిల్లల సమూహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగున ప్రభు యొక్క కుటుంబంలోకి మనం వచ్చిన తర్వాత లేఖన ప్రకారం చూస్తే విశ్వాసంలోకి వచ్చాము, రక్షణ పొందాము, దేవునికి పిల్లలమయ్యాము, దేవుని తండ్రి అబ్బా అని ప్రార్థన చేసే ఆ అర్హత దేవుడు మనకి ఇవ్వగా, కృపతో ఇవ్వగా, విశ్వాసం ద్వారా అది మనం పొందుకోగా మనం కలిగి ఉన్న తర్వాత ఈ లేఖనం చూస్తే జీవము గల దేవునిని విడిచిపోయేటటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో, సహోదరులారా, మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉందేమో, ఉండటం ప్రారంభమైందేమో, అలాంటి ఉనికి మీరు గమనించారో లేదో అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. అంటే ఉండే అవకాశం ఉంది, విశ్వాసములో నుంచి తొలగిపోయిన అవకాశం ఉంది. విశ్వాసం నేను చెప్పుకుంటాను, కానీ ఆ విశ్వాసమునకు తగిన లక్షణం, గుణం నాలో ఉందా లేదా, అది మాత్రం చాలా ప్రాముఖ్యమైన అంశం. వాక్యంలో ఉంది కదా, సహోదరులారా
మనం సేవించే దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. మనం సేవించే దేవుని పిల్లలమై ఉన్నాము కనుక జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, విశ్వాసము లేకపోతే దేవునితో ఎడబాటని లెక్క. ఎప్పుడైతే విశ్వాసములతో వచ్చేస్తామో దేవునితో అంటుకట్టబడుటని లెక్క. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు త్యాగమందు విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు నామమును ప్రభుగా అంగీకరిస్తామో, లేఖన ప్రకారం చూస్తే అప్పుడు దేవుడు తనకు పిల్లలగుటకు వారందరికీ కూడా అధికారం ఇచ్చేశాడు. విశ్వాసం ద్వారా మనం దేవునికి పిల్లలమయ్యాం. విశ్వాసం ద్వారా సృష్టికర్త మనకు తండ్రి అయిపోయాడు. విశ్వాసం ద్వారా తండ్రిని పిల్లలు అవసరాలు అడిగినట్టుగా అడిగి పొందుకునే భాగ్యం దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే విశ్వాసం పలచనబడుతుందో, విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోవటం ప్రారంభిస్తుందో, విశ్వాసి అవిశ్వాసగా జీవించటం ప్రారంభిస్తాడో, అవిశ్వాసి కన్నా దారుణంగా జీవించి ప్రారంభిస్తూ నేను విశ్వాసిని తనను తాను భ్రమపరుచుకుంటాడు. ప్రమాదం, చాలా ప్రమాదం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం బలహీనమవుతుందో హృదయం కూడా కఠినమవటం ప్రారంభమవుతుంది. ఏది ముందు? హృదయం కఠినమైనప్పుడు విశ్వాసం బలహీనమవుతుందా? విశ్వాసం బలహీనమైనప్పుడు హృదయం కఠినమవుతుందా? రెండు దాదాపు వయసు వరుసలాగే ఉండొచ్చు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇది ముందు అది ముందు, అది ముందు ఇది. హృదయం లేకుండా వాక్యం అందులోకి వెళ్ళదు, వాక్యం లేకుండా విశ్వాసానికి పుట్టుకే లేదు. హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి, ఆ వాక్యం విశ్వాసాన్ని కలగజేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యం విశ్వాసాన్ని కలగజేయగా ఆ విశ్వాసంతో నా హృదయం నింపుకొని ఉండగా ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకోకపోతే, ఆ విశ్వాసం యొక్క ఆ స్థితిని నేను కఠినమయ్యేలాగా చూసుకుంటే మళ్ళా నెమ్మదిగా హృదయము కఠినమైపోయే అవకాశం ఉంది. దేవుని మాటను పెడచెవిని పెట్టే అవకాశం ఉంది. దేవుని మాటను విలువలేనిదిగా కొట్టివేసే అవకాశం ఉంది. నిజానికి ప్రభువులోకి రాకముందు దేవుడా అయితే ఏంటంట అని నోటితో అనలేదు, కానీ మన వైఖరి, మన జీవితం అలాగ ఉండేది, మన మాట తీరు, మన ప్రవర్తన అలాగ ఉండేది. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడా అమ్మో ఆయన చెప్పినట్టు మనం ఉండాలి, ఆయన మార్గం మంచిది అనుకుంటూ నడిచేవాళ్ళం. కానీ అలా నడిచేట ప్రారంభించిన తర్వాత మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, విశ్వాసపు యాత్రలో విశ్వాసాన్ని కాపాడకపోతే హృదయము కఠినమయ్యే పరిస్థితి, అంటే హృదయంలోనికి దేవునికి అంగీకారము కాని స్థితి వచ్చేసే పరిస్థితి, అది హృదయాన్ని కఠినం చేసేస్తుంది. హృదయాన్ని కఠినం చేసేస్తుంది. ఆ తర్వాత ఎంత బోధ వచ్చినా, ఎంత శ్రేష్టమైన బోధ వచ్చినా ఈ కఠినమైపోయిన హృదయము ఆ బోధను అంగీకరించదు. నేను విశ్వాసనే, నువ్వు నాకు చెప్పేదేంటి? ఎప్పుడో నమ్ముకున్నాను, నువ్వు నాకు చెప్పేదేంటి? ఇలాంటి బోడి ప్రసంగాలు వేలు విన్నాను, నువ్వు నాకు చెప్పేదేంటి అన్నట్టుగా తనలో ఉన్న లోపాన్ని, తనలో ఉన్న పాపాన్ని, తనలో ఉన్న దేవుని పట్ల భయం లేనటువంటి జీవిత విధానాన్ని నొక్కి ఎత్తి చూపించే ఏ మాటను కూడా లెక్క చెయ్యని విశ్వాసి హృదయం కఠినమైపోతుంది. స్తోత్రం కలుగునుగాక. మా ఇంట్లో 10 బైబిల్స్ ఉన్నాయి, మా ఇంట్లో రిఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి, మా ముత్తాత పాస్టరు, మా తాత పాస్టరు, మా నాన్న పాస్టరు అన్నట్టుగా, ఉదాహరణకి అన్నట్టుగా. నిజాన్ని చెప్పాలంటే నేను బైబిల్ కాలేజీ చదువుకున్నాను, వాక్యం చెప్పడానికి నా తర్వాతే, రెఫరెన్స్లు ఇవ్వడానికి నా తర్వాతే, ఎక్కడే వచ్చిన ముందు చెప్పడానికి నా తర్వాతే, నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న వ్యక్తి అసలు మాట తీరు, ఆ పెడసరి సమాధానం, నేనే నీకు చెప్పగలను అనేటటువంటి గర్వము, అది నిజానికి జ్ఞానం కాదు, అజ్ఞానం, మూర్ఖత్వం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే ప్రభు అంటున్నారు పరిశుద్ధాత్మ పౌలు ద్వారా ఆ రోజు హెబ్రీ ప్రాంతంలో ఉన్న హెబ్రీలకు రాసిన పత్రికలు అంటున్నారు, మీరు హృదయం కఠినం కాకుండా చూసుకోండి. కఠినమైన హృదయం మీలోకి వచ్చేస్తుందేమో చూసుకోండి. దుష్ట హృదయం, చెడ్డ హృదయం, దేవునిగా గుర్తించని హృదయం, దేవుడు అంటూనే దేవుని తత్వాన్ని గుర్తించిన హృదయం, దేవుడు అంటూనే నాకు నేను సింహాసనం వేసుకునే హృదయం. అంతకుముందు దేవుడా అంటూ నా హృదయాన్ని సింహాసనం వేశాను, నాలో ఉండు, నాలో నివసించు, నన్ను నడిపించు, నాలో ఉండు, నాలో నివసించు, నాకు నేర్పించు, నాలో ఉండు, నాలో నివసించు, నన్ను మంచి మార్గంలో నడిపించు
అని ప్రారంభించిన నేను, ప్రయాణం ప్రారంభించిన నేను, అలా భక్తి ప్రారంభించిన నేను, తర్వాత వాక్యం వింటున్నాను, వాక్యం చేత్తో పట్టుకుంటున్నాను, వాక్యాన్ని గోడలకు వేలాడదీస్తున్నాను. కానీ దేవుని సింహాసనం దింపేశానా, లేదా దేవుని సింహాసనం అలా ఉంచుకుని నా హృదయంలో మళ్ళీ నా ఇష్టానికి ఇంకో కుర్చీ వేసుకుని కూర్చున్నాను అనుకోండి. కాసేపు జస్ట్ ఇమాజిన్, ఆ సినారియోని ఇమాజిన్ చేయండి. ఆయన కూర్చోవాలి, నేను నుంచోవాలి. ఆయన సింహాసనం మీద కూర్చోవాలి, ఆయన కాళ్ళ దగ్గర నేను కూర్చోవాలంటూ బ్రతుకు ప్రారంభించాను. ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించాను, తగ్గాను, నిన్ను తగ్గించుకున్నాను, నువ్వు ఘనుడవు, నేను హీనుడను అంటూ భక్తిని ప్రారంభించాను. స్తోత్రం కలుగును గాక. పెడతా, కానీ నా జీవితానికి కొన్ని విషయాలు నేను దేవుడుగా ఉంటా. అంటే నాకు ఆలోచనలు వస్తాయి, ఆలోచనలకు నేను ముద్ర వేసుకుంటా. అది క్రైస్తవ జీవితం కాదట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసము సన్నగిల్లిపోతుందో, విశ్వాసము లేకుండా పోతుందో, ఆ హృదయంలోనికి దుష్టతత్వం వచ్చేస్తుంది. దుష్టతత్వం వచ్చేస్తుంది, దుష్ట హృదయం అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటిది మీలో ఒకవేళ ఎవరి అందైనా, అందరిలోకి వచ్చేయాలని ఏమీ లేదు, ఎవరిలోకి ఆ పులిపండు వస్తే ఆ పులిపిండి వారి హృదయాన్ని పాడు చేస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క పులిపిండి జీవితం సంఘమంతటిని కూడా పాడు చేసే అవకాశం కూడా ఉంటుందని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి నేర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కొంచెం పులిపిండి కొంచెంగానే ఉండిపోదు, ముద్దంతటిని పాడు చేస్తుంది, పులి పెడుతుంది అన్నట్టుగా. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, ఒక్కొక్కసారి మనం విడిచిపోం, సంఘానికి వస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, ప్రార్థనలో కూడా ఆమెన్ అంటూనే ఉంటాం, కానుకలు ఇస్తూనే ఉంటాం. కానీ మన జీవించే విధానం, మన ప్రవర్తన, మన నడవడిక దేవునికి ఇష్టానుసారంగా ఉండదు. మనకు తెలిసిపోతుంటుంది. మనకు తెలియదేం కాదు, మనకు తెలిసిపోతున్నా సరే తెలిసి ముందుకు సాగిపోవటం, లేదా తెలియని వారుగా నటించటం, అది మరింత దారుణం. కనుక వాక్యం చెప్తా ఉంది, విశ్వాసం నుంచి తొలగిపోయేటట్టు చేసే దుష్టహృదయం. అంటే నేను తొలగిపోలేదు, ఉన్నాను అంటూ సంఘములో ఉంటూ నేను అనుకొచ్చొచ్చేమో, కానీ వాక్యం చెప్తా ఉంది, సంఘం అంటే 4 గోడల బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఒక సమూహంలో ఉండటం కాదు, క్రీస్తులో ఉండటం, వాక్యములో ఉండటం, సత్యములో ఉండటం, ప్రేమలో ఉండటం, ఆయన కోసం ఉండటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనుందేమో, ఒకవేళ ఉందేమో, అయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, భద్రమని అక్కడున్నది, జాగ్రత్త అని ఇక్కడుంది. విలువైనది కాబట్టి జాగ్రత్త, అది మనం సంపాదించుకోలేనిది కాబట్టే జాగ్రత్త. ఒక్కసారి కోల్పోతే మరలా దాన్ని సంపాదించుకోలేము అనే వచనం ఎక్కడైనా ఉంటే, అమ్మో ఇది పోతే ఇంకేమైనా ఉందా, ప్రాణం పోయినట్టే, ఇది పోతే నేను బతకాల్సిన పని లేదు అన్నంత ధ్యాసతో మనం దేవుణ్ణి ఎదుగుటకు ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. మరొక వచనం కింద భాగానికి వెళితే, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల, శబ్దం అంటే ఆది యందు వాక్యం, ఆది యందు శబ్దం, అదే కదా పురాణాలన్నీ, అందరూ అది చెప్పేది అదే. ఆది యందు శబ్దం ఉంది, ఆది యందు ఏదో ఒక అక్షరం ఉంది అన్నట్టుగా మొదలు పెడతారు. అయితే ఆది, ఈ దేవుడు చెప్పినది, మరొక గ్రంథంలో అది, అంతా ఒకటే, అందరూ ఒక్కరే అని మరలా ఒక మొక్కకు కట్టుకట్టేసే విధానం ఉంది. కనుకనే చాలా సందర్భాల్లో
అక్కడ కూడా యేసుప్రభు ఉన్నాడు ఈ గ్రంథాల్లో, ఇక్కడ కూడా యేసుప్రభు ఉన్నాడు, అక్కడ కూడా యేసుప్రభు ఉన్నాడు అని పదే 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 చెప్పటం ద్వారా నిజానికి యేసే దేవుడని చెప్పటానికి మనం ప్రయత్నం చేస్తుంటే అది ఇంకోలాగా వెళ్ళిపోతుంది. ఎలాగ వెళ్ళిపడకొస్తుంది? అది అన్నీ ఒకటేనన్నమాట. ఇందులో కూడా యేసుప్రభు ఉన్నాడంటే ఇందులో విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి కదా అంటూ కొన్ని చూపిస్తున్నారు. ఈ పురాణంలో ఉన్నవి కూడా బైబిల్లో ఉన్నాయి, ఇదిగో వచనాలు చూడండి, అదిగో ఆ పురాణంలో ఉన్నవి బైబిల్లో ఉన్నాయి చూడండి కావాలంటే. మీరు ఒప్పుకుంటున్నారు కదా యేసుప్రభు అందులో ఉన్నాడని, మేము ఒప్పుకుంటున్నాం, మా ఈ పురాణాలు కూడా మీలో ఉన్నాయి వచనాలు అని చెప్తున్నారు. ఇంకెలా ప్రత్యేకించబడతారు? ఇంకెలా వస్తారు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనం ప్రకారం కొంతమంది దైవజనులు పదే పదే చెప్పే విషయం, యేసు ప్రభు బోధ వినండి. యేసు ప్రభు బోధ ఎలాగా చేశాడో చూడండి. అపొస్తలుల బోధ ఒకసారి చూడండి. వాళ్ళు ఎలాంటి విషయాలు బోధించారో, సంఘాన్ని హెచ్చరికలు చేశారో చూడండి. ఆ బోధ చేస్తే చాలు. అంతకన్నా ఎక్కువ బోధ చేసి మనం ఏదో చేసి మనం అనుకుంటే అనవసరం. ఆ బోధ చేయగలిగితే వేల మంది ప్రభు దగ్గరకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులోనూ యేసున్నాడు, ఇందులోనూ యేసున్నాడు, ఆ పుస్తకంలో యేసున్నాడు, ఆ కాలంలో కూడా యేసున్నాడు, ఇందులోనూ యేసున్నాడు, అందులోనూ ఉన్నాడు అంటూ ఈ గ్రంథాలు ముందు పెట్టుకుని అంతా ఒకటే, అంతా కొట్టుకుని మీరు చెప్పకుండానే చెప్పేస్తున్నారు లోకానికి. అంతా ఒకటే కదా, ఇందులోనే యేసున్నాడు, అందులోనే యేసున్నాడు, యేసే అని మీరు అంటున్నారు. మీరే అంటున్నారు కదా ఇందులో యేసున్నాడు, ఇందులో యేసున్నాడు అంటే ఇందులో కూడా యేసున్నాడని మీరే అంటున్నారు. కాబట్టి దీన్ని మేము అనుసరిస్తున్నామని వాళ్ళు అంటున్నారు. అందులో కూడా యేసున్నాడని మీరు రుజువులు చెప్తున్నారు కదా, అయితే దాన్ని మేము అనుసరిస్తున్నాము, ఇందులోకి రావాల్సిన పని లేదు, అందులో యేసున్నాడు కనుక ఆ రూపంలో మేము యేసును ఆరాధిస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఏంటి తప్పు చెప్పండి? మనలో మన మాట. కనుకనే సువార్తగా ప్రకటిస్తే చాలు. స్తోత్రం కలుగునుగాక. మన బుద్ధి జ్ఞానము ఏదేదో చెప్పి ఎందులోంచో ఏదో బయటికి లాగాలని. యేసు ప్రభుకు లేదా శక్తి, అపొస్తలులకు లేదా శక్తి, మహాపండితులకు లేదా అది దినాల్లో శక్తి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకి ఏమీ తెలియవా? పురాణాలు, ఆలోచనలు, ఆ గ్రంథాలు, అందులో ఉన్న సత్యాలు ఎందుకు చెప్పలేదు? ఎందుకు వివరించలేదు? యేసుప్రభు ఉన్న కాలానికి లేవా? ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. ఐగుప్తు దేశం దగ్గరికి పోతే అప్పుడు ఉన్నాయి ఆరాధనలు, అప్పుడు ఉన్నాయి బలులు, అప్పుడు ఉన్నారు దేవుళ్ళు దేవతలు, వాళ్ళకు ఉన్నాయి గ్రంథాలు, వాళ్ళకు ఉన్నాయి ఆరాధన చేసే పుస్తకాలు. లేవని ఎలా చెప్పగలం? అప్పటికే ప్రపంచంలో ఉన్నాయి. అవే రకరకాల పేర్లు, రకరకాల విధి విధానాలు మార్పు చెందుతూ దేశాల్లో విస్తరించాయి. కనుక అందులోనూ అంటే ఐగుప్తు విగ్రహాల్లో కూడా, ఐగుప్తు ఆరాధనల్లో కూడా, ఐగుప్తు ఆ పుస్తకాల్లో కూడా యేసుప్రభు ఉన్నాడని నేను చెప్పి ఏం సాధించాలి? ప్రభు మాట సువార్త, ప్రభు చెప్పినట్టు, ప్రభు చెప్పనట్టు చెప్పమన్నట్టు చెబితే చాలు. ప్రభు ఆకర్షించుకుంటాడు. నా జ్ఞానంతో ఆకర్షించాలంటే ఎవరు రారు. ఒకరో ఆరో ఇద్దరో అవునా నిజమేనా అయ్యో అవునా అనే మాట దాకా వస్తారు కానీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వరు. స్తోత్రం కలుగునుగాక. అందులోకి వెళ్ళాల్సిన పనేమీ లేదు. ఇందులో కూడా యేసున్నాడని ఆయనే చెప్పారు కదా. అక్కడికి వెళ్ళి అలాగే నీళ్ళలో మునగాల్సిన పని లేదు. ఇందులో కూడా యేసున్నాడని చెప్పితే మరి ఇందులో కూడా నేను ములుగుతున్నాను కదా, ఇక్కడ మునిగినా పర్వాలేదు, యేసులో మునిగినట్టే. పేరు అక్కడ అది, ఇక్కడ ఇది, నువ్వే చెప్పావు కదయ్యా అని ఎదురు దాడి లేదు, ఎదురు సమాధానం చెప్తే ఈ వ్యక్తి ఏమైపోవాలి? కనుకనే మనం అందులో ఉన్నాడేసు, ఇందులో ఉన్నాడేసు, అందులో ఉన్నాడేసు, ఇది కాదు సువార్త అని నేను అనుకుంటాను. కూర్చోబెట్టి కాసేపు ముఖాముఖి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఓకే, కానీ సభలోకి వచ్చి అందులోనే యేసున్నాడు, ఇందులో ఉన్నాడు, యేసున్నాడు అంటే జరిగే ఆత్మకార్యం కొంచెమే అవుతుంది, ఆత్మకు వ్యతిరేకమైన కార్యం ఎక్కువ అవుతుంది. అవకాశం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఏది సువార్త అంటూ పౌలు చెప్పాడు. అసలు సువార్త అంటే ఏంటి అని పేతురు చెప్పాడు. అలా సువార్త ప్రకటిస్తే చాలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. 13వ వచనం చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దమును, ఆయన వాక్యమును, ఆయన స్వరమును వినిన ఎడల, నేడు ఈ రోజైనా మీరు ఆయన వాక్యంలో ఉన్న ఆయన స్వరాన్ని, ఆయన హృదయాన్ని, ఆయన పిలుపును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఇష్టాన్ని మీరు తెలుసుకుని ఎడల, వినిన ఎడల, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనొద్దు అని ఆయన చెప్పాడు కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు హృదయం కఠినమవుతుంది? ఆయనకు ఇష్టమలేని కార్యాలు చేయుటయందు మనము
ప్రయత్నం చేస్తూ కొనసాగితే ఆయన హృదయం కఠినమవటం కాదు, మన హృదయం కఠినమవుతుంది. ఎన్ని ప్రసంగాలు విన్నా మనలో మార్పు రాదిక. ముందే చెప్పాను కదా, నువ్వు నాకు చెప్పేదేంటి, ఇలాంటి ప్రసంగాలు చాలా విన్నాను. బ్రతుకులో పాపం ఉంటుంది, ఆ విశ్వాసంలో అవిధేయత ఉంటుంది, ఆ విశ్వాసంలో దేవుని భయం కొంచెం కూడా కనపడదు. దేవుడు ఉన్నాడని దండం అయితే పెట్టేస్తాడు, కానీ మనసు మాత్రం దండం పెట్టదు, హృదయం మాత్రం దండం పెట్టదు. హృదయం దేవుని ముందు సాగిలపడదు. 100 ప్రసంగాలు వింటే నాకేమైంది, 100 ప్రసంగాలు నేను చెప్పగలిగితే నాకేమైంది? నా మనసు దేవుని కాళ్ళ దగ్గర వంగాల్సిందే. చేతులు నమస్కారంగా దేవుడు కోరేది ముందు హృదయం నమస్కరించాలి, హృదయంలో మనసు నమస్కరించాలి. నా ఇష్టమైన కాళ్ళ దగ్గర నడుము వంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత నాకు తెలిసిన ప్రసంగాల గురించి నేను చెప్పుకోవచ్చు. ఈ వైఖరి ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడైనా మనలో లోటు అవిధేయత ఉంది అని దేవుని యొక్క లేఖనం, దేవుని స్వరం, దేవుని యొక్క శబ్దం ధ్వని ప్రతిధ్వనిగా నా అంతరాత్మను నిద్ర లేపినప్పుడు, మనస్సాక్షిని కుదిపి లేపినప్పుడు వెంటనే నా హృదయాన్ని కఠినం చేసుకోకుండా, నా హృదయాన్ని మూసేసుకోకుండా, ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాట చెవి కలవాడు ఆ చెవిని మూసేసుకోకుండా నాకు తెలుసు నాకొచ్చు అంటూ ఆ తాళాలు వేసేసుకుంటే ఇక దేవుడు నీతో మాట్లాడలేడు. భూకంపం వచ్చినా నువ్వు లేవవు, పిడుగులు పడినా నువ్వు లేవవు. నేచురల్గా నేను మాట్లాడటలేదు, ప్రకృతి సంబంధంగా మాట్లాడటలేదు, ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. అవునండి, చచ్చిపోయినోడికి పిడుగులు పడితే భయమేముంటుంది చెప్పండి? ప్రాణం లేనోడికి భూమి కంపిస్తే వాడికేం భయం చెప్పండి? స్తోత్రం కలుగును గాక. మెరుపులు అమాంతంగా తన మీదకి వస్తున్నట్టుగా ఆకాశం చూస్తే అందరూ కేకలేసి పారిపోతుంటే వాడు అలాగే పడుకున్నాడు. ఏంటబ్బా ఎంత ధైర్యం! పిడుగులు పడినా కదలట్లేదు, చూడండి ఎంత బాగా పడుకున్నాడో. భూమి కంపించిన మనం పరుగులు పెట్టాం కానీ ఎంత చక్కగా పడుకున్నాడో. ఇదండి ధైర్యం, ఇదండి పడుకోవటం అంటే. ఇదంటే లేదు, ధైర్యం కాదు. వాడు చచ్చినోడు, వాళ్ళు జీవం లేదు. పిడుగుల వాడికి ఏం లెక్కలేదు, ఉరుముల వాడికి లెక్కలేదు, భూమి కంపించిన వాడికి లెక్కలేదు, శబ్దాల వాడికి లెక్కలేదు, ఏనుగులొచ్చి తొక్కినా లెక్కలేదు, లే 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 అన్నా సరే వాడికి లెక్కలేదు. అలాంటి లెక్కలేని కఠినత్వం మనలోనికి రాకుండా, ఆ స్థాయికి దిగజారిపోకుండా ఎప్పుడు మనం పరిశుద్ధాత్మలో మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వివేచనతో ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే ప్రభువులో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. వాక్యంలో ఉండాలి, సత్యంలో ఉండాలి. నమ్మి బాప్సం పొందితే అంతా అయిపోయినట్టే. నూతనమైపోయాం, నూతన సృష్టిగా మారిపోయాం. క్రీస్తులకి ఏమాత్రం శిక్షా విధి మనకు లేదు. దేవుని పిల్లలం అయిపోయాం, దేవుని ఆస్తికి వారసులం అయిపోయాం. యేసే మనకు అన్నలాగా అయిపోయాడు. యేసు ఎలాగ మహిమలో ఉన్నాడు, మనం కూడా యేసుతో పాటు ఆ తండ్రి మహిమను షేర్ చేసుకుంటాం. ఆయన పెద్ద కొడుకు మాదిరిగా మహిమ కలిగి ఉన్నాడు, మనల్ని కూడా దేవుడు తనకు పిల్లలుగా చేసుకున్నాడు. క్రీస్తు తోడి మనం వారసులం అయిపోయాం. వారసత్వం ఎవరికి? తండ్రి యొక్క ఆస్తికి వారసుడు కొడుకు. మనం కూడా క్రీస్తు తోడి వారసులం. నిజానికి క్రీస్తు తండ్రి కడుపున పుట్టలేదు, కానీ తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడిని అందు నేను ఆనందిస్తున్నాను. మన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ ఆనందము ద్వారా క్రీస్తుకి ఇచ్చే మహిమను దేవుడు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు అన్నారు కదా, నేనుండే చోటు నీకు నీవుగా ఉన్నావా అంటే, అవును, ఆయన ఆది నుంచి ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునిలాగా ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. యోహాను సువార్త నాకు చాలా ఇష్టమైన మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆ వాక్యం మూలముగా, ఆ దేవుని మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది కూడా లేకుండా కలగలేదు. ఆ వాక్యమే శరీరం ధరించుకుని కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆయన యేసు తండ్రి మాటకు యేసు లోబడ్డాడని, తండ్రి చిత్తం చేయటం యేసు ఆనందించాడని, తన ఇష్టాన్ని కాస్తో కోస్తో 1-2 సార్లు చెప్పుకున్నా మళ్ళీ తండ్రి ఇష్టానికి శిరస్సు వంచారని, అలాగ శిలువ మరణం అయ్యేంత వరకు ఈవెన్ మరణములో కూడా తండ్రికి విధేయుడైపోయాడని, చచ్చిపోవటానికి కూడా తండ్రి అవునంటే తాను కాదనకుండా చావును కూడా అంగీకరించాడని, మరణం అవటంలో కూడా తండ్రి ఇష్టమే. నువ్వు ఇలా చచ్చిపోవాలి బాబు, నువ్వు వీళ్ళ కోసం చచ్చిపోవాలి బాబు, వీళ్ళ కోసం ఇంత హింసలు అనిపించి చచ్చిపోవాలి బాబు, వీళ్ళ కోసం నీ శరీరం అంతా ఇలా నలగగొట్టేటానికి నేను అప్పచెప్తాను, నువ్వు ఇష్టపడాలి బాబు అన్నాడట. నీ ఇష్టమే తండ్రి,
అన్నాడట. అందుకనే ఆయన తన ముందు ఉన్నటువంటి మహిమను చూసుకుంటూ ఈ శ్రమను అవునన్నాడు యేసు. స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన దేవుని చేత శబాష్ అనిపించుకుంటూ మహిమలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనను మహిమపరిచాడు. దేవుడు ఆయనను మహిమలోకి తీసుకున్నాడు. తన సింహాసనం మీద కుడి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? తండ్రి సింహాసనము మీద ఉండగా కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఇప్పటికీ మన కొరకు, సంఘము కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్తలో యేసు ప్రభు మధ్యాకాశంలోనికి ఆరోహణుడయ్యే సందర్భంలో ఆ ముందు కాలంలో చెప్పిన మాట గుర్తుంది కదా, నేను వెళ్ళాలి, నేను వెళ్ళే సమయం వచ్చేసింది, ఇంకా అప్పటికి శిలువ మరణం లేదనుకుంటా, ఇంకా అవ్వలేదు, దగ్గరికి వస్తూ ఉంది. ఆ సందర్భంలో నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి, సమయం అయిపోయింది అని చెప్తా ఉంటే శిష్యులందరూ కూడా బేలగా ముఖం పెడతారు, దుఃఖపడతారు, విచారపడతారు. కనుక మీరు కంగారు పడకండి, విచారపడకండి, దుఃఖపడకండి, నేను వెళ్ళటం మీకు మంచిది అంటూ వివరాలు చెబుతూ ఒక మాట అన్నాడు, నేను మళ్ళా వస్తాను, మీకోసం వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు వస్తాను? మళ్ళా మరొకసారి భూమి మీద నడవటానికి కాదు, భూమి మీద మళ్ళీ బోధ చేయటానికి కాదు, మిమ్మల్ని ఇంకా కొత్త బోధలుగా చేయటం కోసం కాదు, మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తా అన్న తర్వాత మళ్ళీ ఇంకొక క్లారిటీ ఇస్తాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? అవుట్ హౌస్లో పెడతావా, గెస్ట్ హౌస్లో పెడతావా, సర్వెంట్ క్వార్టర్స్లో పెడతావా, ఆవరణలో పెడతావా, పరిశుద్ధ స్థలంలో పెడతావా, వాకిట్లో పెడతావా, ముఖద్వారం దగ్గర పెడతావా? లేఖనం నేనుండే చోటు మీరు కూడా ఉండాలి. ఆయన ఉండే చోటు మహిమ, ఆయన ఉండే చోటు నిజానికి ఆయనే ఉండుటకు అర్హుడు అనుకుందాం. ఆయనను అక్కడ ఉంచిందెవరు? తండ్రి అయిన దేవుడు. ఆ మహిమలో స్థానం ఇచ్చేశాడు, కొడుకును మహిమపరిచేశాడు. కొడుకు మహిమలో ఉన్నాడు. తండ్రి ఏ మహిమ అయితే కలిగి ఉన్నాడో ఆ మహిమలో కొడుకున్నాడు. ఆ కొడుకు అంటున్నాడు, నేనుండే చోటు మీరు కూడా అక్కడే. స్తోత్రం కలుగునుగాక. అంటే క్రీస్తు తోడి వారసులముగా తండ్రి అంత ఉన్నతమైన ప్రణాళికతో మీరు విశ్వాసం ఉంచి నా మాట చొప్పున జీవించండి చాలు. సత్య వెనకాల వెళ్ళండి, నీతి వెనకాల వెళ్ళండి, ప్రేమ కలిగి ఉండండి, క్షమాపణ కలిగి ఉండండి, ఓర్పు సహనాలతో ఉండండి అంటూ తన వైఖరి, తన తత్వం, తన నేచరు సంఘం ముందు పెట్టి ప్రభు నడవమంటుంటే, నాకు తెలుసు, నాకు వాక్యాలు అయితే తెలిసి ఉండొచ్చు, నా ఇంట్లో బైబిల్స్ అయితే ఉండొచ్చు, నేను కళ్ళు మూసుకుని కీర్తనల గ్రంథం అంతా చెప్పేయచ్చు, నేను కళ్ళు మూసుకుని ఒక 1500 రెఫరెన్సులు చెప్పేసేయచ్చు. దేవుడు అంటాడు, అలా చెప్పేస్తే నీకు పరలోకం అని నేను అనలేదే, కంటతా పట్టేస్తే నా కుర్చీలో నువ్వు కూడా కూర్చుంటావని అనలేదే, నావలే బ్రతికి నావలే జయించిన వానికి నా కుర్చీ మీద పక్కన చోటు అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం తీద్దాం ఒక్కసారి. మూడవ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేద్దాం. 19 నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇన్ అదర్ వర్డ్స్, మరొకలా చెప్పాలంటే క్రమశిక్షణలో పెడుతున్నాను అని అర్థం. హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తాడు. అమ్మ ఇంట్లో మాట వినకపోతే, ఏదైనా పాడు చేస్తే అమ్మ శిక్షిస్తుంది. నాన్న కూడా తను చెప్పినట్టు చేయక మరొకలాగా చేసిన, మరొక రీతిలో చెడ్డగా ఉన్న నాన్న శిక్షిస్తాడు. శిక్ష అంటే నేరము శిక్ష, కోర్టు, జైలు, ఆ శిక్ష కాదు, అది క్రమశిక్షణ. స్తోత్రం కలుగునుగాక. నెట్టేసే శిక్ష కాదది, చంపేసే శిక్ష కాదది, కాలు విరిచేసే శిక్ష కాదది, నడుమును విరగొట్టే శిక్ష అసలే కాదది. బిడ్డకు క్రమము నేర్పించుట కొరకు నేను క్రమము తప్పితే ఇదిగో ఈ క్రమశిక్షణ చర్య అమ్మ తీసుకుంటుంది, నేను క్రమం తప్పితే ఇదిగో ఈ క్రమశిక్షణ చర్య ఇక్కడ ఉంటుంది. కనుక ఇక ముందు నేను క్రమం తప్పకూడదు అనే మెలుకు, అనే జాగ్రత్త, అనే స్పృహలో ఆ బిడ్డ బ్రతకటానికి 2 దెబ్బలు తప్ప బిడ్డను చంపటానికి కాదు సుమ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే ప్రభు ప్రేమించేవాడు ఇలా చేస్తే అలాగా, అలా చేస్తే అలాగా అని మనం అనుకుంటాం. ఏం చేస్తాడైనా? నిన్ను చంపనని ఎప్పుడో మాటిచ్చాడు, నేను చంపటానికి రాలేదని ఎప్పుడో యేసుప్రభు మాటిచ్చాడు. చంపేవాడు ఒకడున్నాడు, బ్రతకుండగానే చావు దగ్గర తీసుకెళ్లేవాడు ఒక అతను ఉన్నాడు.
అతడు దొంగిలిస్తాడు, చంపడానికి వస్తాడు, నాశనం చేసేస్తాడు. నేనైతే జీవం ఇవ్వటానికి వచ్చాను, సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా నేను చెబితే నేను శాపమును గ్రహించేవాడిని అవుతాను. యేసు సద్బోధకుడు నేను కాలేను. యేసు ప్రభు ఎక్కడ శాపం పెట్టలేదు. అయ్యో మీకు శ్రమ అంతవరకు వెళ్ళాడు. నీకు కళ్ళు పోతాయి, నీకు కాళ్ళు పోతాయి, ఇప్పుడు నీ కడుపు నుంచి పేగులు బయటకు వచ్చేస్తాయి, సాయంకాలం కల్లా నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోతావు, నీ పిల్లలు చచ్చిపోతారు, ఏంటనుకుంటున్నావు నా మాట వినకపోతే. 3.5 సంవత్సరాలు అంటే ఊరికి ఉదాహరణకు అలాంటి మాటలు చెప్పాను. కానీ అలాంటి మాటలు దైవజనులు ఎందుకు చెప్తారు? విశ్వాసులతో ఎందుకు చెప్తారు? విశ్వాసాన్ని ఎక్కడ ఉంచాలని చెప్తారు? విశ్వాసులకు దేవుడు ఏమై ఉన్నాడని చెప్తారు. స్తోత్రం కలుగును గాక. క్రమశిక్షణలో చంపడైన క్రమశిక్షణ చర్యలు మరొకలాగా ఉంటాయి. ఆ క్రమశిక్షణ చర్యలు మనల్ని దేవుని దగ్గరికి పరిగెత్తుకొచ్చేలాగా చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి క్రమశిక్షణలో పెడతా, లేదా శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. 21 వచనం. నేను జయించి ఓడిపోయి కాదు, నేను జయించి. ఏం జయించాడు? సాతాను శక్తులను జయించాడా అన్నట్టుగానే ఉంటుంది. నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని. ఎవరు ఆ వ్యక్తి? జయించు ఆమెను. క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తునందు వృద్ధుడని లేదు, యవ్వనస్తుడని లేదు. క్రీస్తులోకి వచ్చామంతే వీరందరూ క్రీస్తు ప్రతిరూపాలే. స్తోత్రం కలుగును గాక. జయించు వాణిని అన్నాడు కనుక ఇది పురుషులకే వర్తిస్తుంది, మగోళ్ళకి వర్తిస్తుంది, ఆడవాళ్ళకి వాక్యం వర్తించదు అని అలాంటి థియాలజీలోకి నేను రాకూడదు. రోమిలకు రాసిన పత్రిక కానీ మరొక చోట కానీ అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తులోకి వచ్చామంటే స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తు వారు, సహోదరి సహోదరుడు. స్తోత్రం కలుగును గాక. మరి పైకి వెళ్ళిన తర్వాత సహోదరుడు సహోదరి, స్త్రీ పురుషుడా ఏమో, అందరము ఆయనను పోలి ఉంటాం, అందరము ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న 21 వచనంలో నేను జయించాను. పరలోకంలో ఉండి జయించలేదు, దేవునిగా ఉండి జయించలేదు, దేవుని శక్తితో నేను జయించలేదు. వాక్యంలో ఉంది కదా, ఆయన పరలోకములు దేవుడై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని లాగే ఉన్నాడు, దేవుడే అయి ఉండగా దేవునిగా ఉండటం మహాభాగ్యమని తలంచక దాసుని స్వరూపము ధరించుకుని మనవలే పాప శరీర ఆకారంతో, పాపముతో కాదు, పాప శరీర ఆకారంతో ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఈ శరీరం ఏంటి చెప్పండి? పాప శరీర ఆకారం. మనమైతే పాపముతో ఉన్న శరీరం, ఆయనైతే శరీరం అలాంటి శరీరంతో వచ్చిన ఆయనలో పాపం లేదు. ఆయనలో పాపం ఉంటే ఆయన చిందించిన రక్తానికి వాల్యూయే లేదు. స్తోత్రం కలుగును గాక. ఆయన పాప శరీరాకారంతో వచ్చినా ఆయన కూడా శోధించబడ్డాడు. ఆయన కూడా చాలా సందర్భాలు చాలా శోధించబడ్డాడు. ఆయన జయించాడు. స్తోత్రం కలుగును గాక. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తాను. క్రీస్తుతోడి వారసులము అనే మాట దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. క్రీస్తుతోడి వారసులు ఎవరు? కోర్స్ పరలోకంలో ఉంటామేమో. నా ఇది విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ చనిపోరు, వాళ్ళు పరలోకంలో చేరతారు అని కొన్ని చోట్ల ఇలాంటి శరీర కార్యాలు ఎవరిలో ఉంటాయో వాడు పరలోకం చేరడని మీకు తెలుసు కదా అని గళతీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు కూడా సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అందరికీ ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు యేసు నామమనే ఉయ్యాలలో పాలసీసాలు చేతితో పట్టుకుని పెరగాలని సంఘం అనుకుంటుంది. లేదు, పాలు తాగే వయసు ఉంది, అన్నం తినే వయసు ఉంది, పచ్చి మాంసం తినే వయసు ఉంది, అమ్మ నాన్న చేతులు పట్టుకుని నడిచేటటువంటి వయసు ఉంది, నాకు నేనుగా నడిచే వయసు ఉంది, ఆ తర్వాత 10 మందిని నడిపించే వయసు నాలోకి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వీళ్ళలో పడుకుంటాను అన్న తత్వంతో సంఘం ఉండకూడదు. అలాగ లేఖనాల్లో లేదు కదండి. ఎప్పుడు ఉయ్యాల్లో పడుకుంటామో అన్న మాట లేకుండా చెప్తున్నారు ఏంటండి? లేదు, అంత దూరం పోకండి. యేసు ఇలాగ అన్నాడు కాదు, పరిశుద్ధాత్మ ఇలాగని పౌలు ద్వారా అన్నాడు. ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు అన్నాడు. పసిపిల్లలు ఏం చేస్తారు? దానికి మనం వివరాలు చెప్పుకుంటున్నాం అంతే. పసిపిల్లలు ఏం చేస్తారు? బోధ వింటారా? కూర్చుని వింటారా? లక్ష్యంతో వింటారా?
అల్లరి చిల్లరి ఏకాగ్రత ఉండదు. కాసేపు ఇలాగా, కాసేపు అలాగా, కాసేపు అలా చూస్తారు, మళ్ళీ కాసేపు వాళ్ళ పని వాళ్ళదే. ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు? అంటే ఎంతకాలం మీరు పాలు తాగేవారుగా ఉంటారు? అంటే పాలు ఏంటంటే చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు కథ. యేసు పేతురు చేత ఇన్ని చేపలు పట్టించాడు కథ. కనుక నువ్వు కూడా ఇంత కోటీశ్వరుడు అయిపోతావు కథ. ఇన్ని కార్లు నీకు దేవుడు ఇచ్చేస్తాడు కథ. కథ కాదు, నిజమే, వాక్యమే, కాదని నేను అనను. ఎప్పుడు చూసినా ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ సమృద్ధి, ఈ సుఖము, భోగము, భాగ్యము, ఆనందము, ఇంకేముంది హల్లెలూయా అన్నట్టుగానా? కానీ కాదు. నాణానికి రెండో ప్రక్క, పదే మనం చెప్పుకుంటాం. నాణానికి రెండో ప్రక్క, సంఘానికి ఒక ప్రక్క వాగ్దానాలు, దీవెనలు, నిరీక్షణ కలగజేస్తుండగా సంఘానికి మరొక పక్క హెచ్చరికలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. నాణానికి రెండో పక్క. కనుక నేను ఒక ప్రక్క దేవుని బిడ్డగా ఉంటే కుదరదు, రెండో ప్రక్క కూడా దేవుని బిడ్డగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ముందు చూస్తే పలానా అమ్మగారి కొడుకులాగా ఉండకూడదు, వెనకాల చూసిన అమ్మగారి కొడుకులాగా ఉండాలి, అందులో సందేహం లేదు. కనుక సంఘము వాగ్దానాలు, ఆశీర్వాదాలు, వాక్యాలతో నిరీక్షణ కలిగి ఉండటమే మాత్రమే కాదు, వెనక ప్రక్క అంటే శ్రమల గుండా సంఘం వెళ్లాల్సిందే, అవమానాల గుండా సంఘం వెళ్లాల్సిందే, హింసల గుండా సంఘం వెళ్లాల్సిందే, బంగారం ఎప్పటికప్పుడు అగ్నితో శుద్ధి చేయబడాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు కూడా అదే మాట చెప్తాడు. మనము సంఘంతో చెప్తాడు. సంఘం అంతా, అయ్యో పౌలు గారు మీకు ఎన్ని దెబ్బలు కొట్టేశారండి, చచ్చిపోయారు అనుకున్నామండి, పెంటల పక్కన అక్కడెక్కడ ఈట్ చేశారంట, సహోదరులందరూ మీ చుట్టూ నుంచున్నారంట, వాళ్ళందరూ ప్రార్థన చేశారట, మీరు కొంచెం ఓపిక తెచ్చుకున్నారట, నీళ్లు తాగారట, కాసేపు ఆ దూర ప్రాంతం పట్టణం వెళ్ళారట, మళ్ళీ మా దగ్గరకు వచ్చేసారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు సంతోషం అయిపోతుందండి బాబు, మీరు చచ్చిపోయారు, మాకు ఇంక పౌలు గారు లేరు అని అనుకున్నామండి బాబు అని కొంతమంది లేడీసు, మరి స్త్రీలు ఎవరు ఏడుస్తున్నారేమో, ఆయన పట్టుకుంటున్నారేమో, నిజంగా మీరు చచ్చిపోయారు అనుకున్నామండి బాబు, మీరు వచ్చారు, మమ్మల్ని బ్రతికించారు, ఆ ప్రసంగాలు, ఆ తీరు అంటుంటే ఆగండి అంటున్నాడేమో. ఆగండి మీకు సంగతి చెప్పనివ్వండి. ఈ శ్రమలు, కొరడ దెబ్బలకు మీరు భయపడిపోతే కుదరదు. ఈ హింసలకు, దోషాలకు విలువైబట్టని భయపడిపోతే కుదరదు. ఇలాంటి వాటికి మేము దూరంగా ఉండాలి, మా సుఖాలు కావాలనుకుంటే కుదరదు. సంఘమా, మీరు, నేను, మనము సంఘముగా అనేక శ్రమల గుండా వెళ్ళి సహించి జయించి పరలోక రాజ్యాన్ని చేరవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. సందర్భం వచ్చింది కనుక, సన్నివేశం వచ్చింది కనుక ఈ మాట దగ్గర ఒక నిమిషం ఆగి కాస్త వివరం, మర్మం కాదు, కాస్త వివరం మీతో కలిసి నేను కూడా పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం. సామాన్యంగా, సాధారణంగా, న్యాయబద్ధంగా పిల్లోడు వాడికేం తెలుసు, వాడి వయసును బట్టి మీకు పని చెప్పాలి, కానీ వాడి వయసుకు మించిన పని చెప్పి మొయిరా బాబు అని భుజం మీద ఏదో పెడితే పిల్లోడు అని ఆ నాన్నతో చెప్తారు కదా ఎవరైనా. న్యాయబద్ధంగా మనకు ఉండొచ్చు, కానీ ఇక్కడ వచనం చూస్తే అన్యాయమని మనం అనుకోవటం లేదు. క్రీస్తు జయించాడట, జయించగలడు, జయించడుకు సమర్థుడు. ఎందుకంటే ఆ జయించే లక్షణాలు, ఆ గుణాలు, ఆ శక్తి, అభిషేకం, ఆ తండ్రికి లోబడే తీరు ఆయనకుంది. మరి యేసుప్రభు చెప్తున్నాడు, బిల్లీ గ్రహం గారిలాగా మీరు జయించాలి అనటం లేదు, భక్తుల మాదిరి మోషే మాదిరిగా మీరు జయించాలి అంటం లేదు, హానోకు మాదిరిగా మీరు జయించాలి అని అనటం లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకు ప్రారంభం అన్నట్టుగా చూస్తే అబ్రహాములాగా మీరు జయించాలని మహాభక్తులు ఉంటే వాళ్ళ పేర్లు ఏం చెప్పటం లేదు. ఇక్కడ యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఎవరి వల్ల జయించాలి? మీ పాస్టర్ గారి వల్ల జయించడం కాదు. స్తోత్రం కలుగును గాక. నోవి పాస్టర్ గారి మాదిరిగా కొంతవరకు చేసుకోవాలి కావచ్చు, వాక్యంలో ఉంది. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా సాధ్యమైతే నా మాదిరి చూసి నేర్చుకోండి, అలా నడుచుకోండి. అలా అనే దమ్ము ఈ దినాల్లో నాకు మిగిలిన వారికి ఉందో లేదో తెలియదు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసేవి నేర్చుకోవాలి ఒకవేళ అనుకుంటే. నిజంగా నేను అదే మాట అంటే, నా ఇంట్లో 33 రకాల సూట్లు ఉంటే, నాకు 33 రకాల బూట్లు ఉంటే, ఈ చేతికి ఏమేమో గొలుసులు, ఈ ఉంగరాలకి ఏమేమో ఇవి, మెడ నిండా ఏవేవో, నా కళ్ళజోడు 5 రూపాయలు కాదు, ఎక్కడి నుంచో వచ్చింది, 50,000 రూపాయలు, ఇదిగో ఉంగరం ఎక్కడి నుంచో వచ్చింది అన్నట్టుగా. అప్పుడు లేఖనం చూస్తే అయ్యగారిని పోలి ఉండాలి అని అంటే ఇంకేముంది, అయ్యగారిలాగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయ్యగారు కూడా మాట చెప్పరు. ఎందుకంటే అయ్యగారిలాగా అందరూ ఉంటే ఇంకేముంది, అందరూ బెంజ్ కారులోనే వెళ్తారు, అందరూ BMW వెళ్తారు. అయ్యగారులాగా అందరూ కూడా అలాగే 5,000కి 5 ఉంగరాలు,
5 రిస్ట్ వాచీలు కోట్లు ఖరీదేసేవి. అయ్యగారు పోలి ఉండాలి కదా, నోవే. అయ్యగారులైనా, అమ్మగారులైనా, చిన్న అయ్యగారులైనా, పెద్ద అయ్యగారులైనా, అప్పుడయ్యగారులైనా, ఇప్పటయ్యగారులైనా, రాబోయే దినాల్లో యేసు మధ్యాకాశంలోకి వచ్చే వరకు భూమి మీద ఉన్నటువంటి ఏ అయ్యగారనే సరే యేసును పోలి నడవాలి. యేసును పోలి నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? ఎవరిని వెంబడిస్తున్నాను నేను? ఎవరిని మాదిరి చేసుకుంటున్నాను నేను? అయ్యగారిలాగా నేను ఉండాలి అంటే లోకరీతిగా అలా సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అలా సంపాదించుకునే నీకు కూడా తయారు చేస్తాడు. చూడు నాకు ఎన్ని సూట్లు ఉన్నాయో అని అయ్యగారు ఇక్కడ చెప్పచ్చు. ఒకప్పుడు కట్టుకోవటానికి బట్టలు లేవు, చిరిగిపోయి బట్టలు వేసుకుని ఇప్పుడు రోజుకి 10 డ్రెస్సులు మారుస్తాను. దేవుడు నన్ను ఎంత ఆస్వాదించాడో చూడు అని అతిశయంతో చెప్పి అయ్యగారులు ఉంటే ఉండొచ్చు. అది నిజమే కావచ్చు. సంఘానికి కూడా అది ఆహ్లాదకరంగా ఉండే వచనం, బోధ కావచ్చు. కానీ సంఘం దృష్టి ఇంక వాటి మీద ఉంటుంది. అవి కావాలంటుంది, దాని మీద మనసు పెట్టుకుంటుంది. అసలైన వాక్యం, అసలైన సత్యం, అసలైన యేసు రూపం మీదకి సంఘం మనసు వెళ్ళదు. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించాడని చెప్పు. ఆశీర్వాదాలు ఎన్నున్నాయో ఒకవేళ చెప్పాలనుకుంటే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే చెప్పు, కానీ హద్దు దాటిపోవద్దు. సంఘాన్ని కేవలం ఆశీర్వాదాలనే ఉయ్యాలలో మాత్రమే పెంచొద్దు. సంఘాన్ని కేవలము ధన్యతలనే ఉయ్యాలలో మాత్రమే పెంచొద్దు. సంఘాన్ని కేవలం దీవెనలు అనే మాట దానితోనే పాలసీస చేతులు పెట్టి పెంచొద్దు. సంఘాన్ని ఎండలో నడిపించేలాగున, సంఘాన్ని అరణ్యంలో నడిపించేలాగున, సంఘాన్ని మరణపులోయలు గుండా నడిపించేలాగున, సంఘాన్ని దేవా మీకు స్తోత్రం భయంకరమైనటువంటి సముద్ర తీరాల గుండా నడిపించేలాగున, అలాంటి వాతావరణంలో కూడా నాకేం భయం లేదు, యేసు నా ముందుండగా అంటూ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ముందుకు సాగిపోయే సంఘంగా సంఘాన్ని తయారు చేయాలి. స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని అందంగా తయారు చేయటం అంటే ఈ బాహ్యమందం అనుకుంటాం. నో, బాహ్యమందం పగలుంటుంది, మధ్యాహ్నం చెమటబడుతుంది, సాయంకాలం మళ్ళీ స్నానం చేయాల్సిన మురికి లోకలు మనం బ్రతుకుతున్నాం. దేవుడు సంఘాన్ని బాహ్య స్వరూపం కాదండి, అంతరంగపు పరిశుద్ధత కోరుతున్నాడు. ఎప్పుడైతే అంతరంగ పరిశుద్ధత మనలో వర్ధిల్లుతూ ఉంటుందో ఆటోమేటిక్గా సువాసన బయటకు వస్తుంది. బయట కూడా ఆ పరిశుద్ధతను మనం ధరించుకుని నడుస్తాం. ముందు ఈ పరిశుద్ధత అనేది లోపల హృదయంలో మొదలవ్వాలి, మనసులో మొదలవ్వాలి, మన ఆత్మలో మొదలవ్వాలి. మన బ్రతుకులు కనపడాలంటే ముందు అది మన హృదయంలో పుట్టాలి, మన మనస్సులో పుట్టాలి. పరిశుద్ధత అంటూ తెల్లబట్టలు, పరిశుద్ధత అంటూ తెల్ల సున్నంగోడలు, పరిశుద్ధత అంటూ ఏదో నాకు నిర్వచనం పెట్టుకుని ఇది పట్టుకుంటే పరిశుద్ధత, ఇది ముట్టుకుంటే పరిశుద్ధత, అది తింటూ పరిశుద్ధత, ఇదే పరిశుద్ధత ఎవరు చెప్పారు? అది పరిశుద్ధతలో చిన్న భాగం. అసలు పరిశుద్ధత ఎక్కడ మొదలవ్వాలి? హృదయంలో. ఆ పరిశుద్ధత ఎవరిస్తారు? యేసు ప్రభువు ఇస్తారు. ఆ పరిశుద్ధతను ఎవరు కాపాడుకోవాలి? ఆ వ్యక్తి కాపాడుకోవాలి. కాపాడుకోలేనటువంటి పరిస్థితి వస్తే ఎవరు సహాయం చేస్తారు? యేసే సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత సెటప్, ఇంత సీక్వెన్స్ దేవుడు నేనున్నాను పర్వాలేదు అని చెప్తున్న సందర్భంలో మనం ఎలా ఉంటే ఎలాగా? లేఖనం ఇక్కడ ఉంది కదా, జయించుట. ప్రభు అంటున్నారు నా వలె జయించాలి. నా పక్కన సీట్ ఉంది, నా పక్కన కూర్చుండనిస్తాను అంటే నా తోడి వారసులు. ఎంత పెద్ద సింహాసనం అండి, కూర్చుని కొద్ది పెరుగుతుందా సింహాసనం సైజ్ అంటే? అలాగున్న భౌతికంగా అలాంటి ఆలోచనతో మనం కాలం గడపకూడదు. అలాంటి ఆలోచనలు మర్మాలు అనుకుంటూ ఎన్ని మర్మాలు చెప్పారు అనుకుంటూ ఉండకూడదు. నా ప్రక్కన కూర్చోండని ఇస్తాను అన్నట్టుగా జయించేవాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. యేసును కూర్చుండనిచ్చిన వారెవరు? యేసును కూర్చోబెట్టిన వాడెవరు? నా ప్రక్కన కూర్చోనైనా అని చెప్పిన వారెవరు? తండ్రి. స్తోత్రం కలుగునుగాక. తండ్రి ఆ కొడుకును ఎందుకు కూర్చొని ఇచ్చాడు? ఈయన ప్రియకుమారుడు నేను ఆనందిస్తున్నాను 2 మార్లు చెప్పినంతగా రూపాంతర దగ్గర. ఒకప్పుడు యోహాను బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు, ఒకప్పుడు 2 మార్లు. లేదు ఆ 2 మార్లు ఏదో చేసేసాడని కాదు. యేసు ప్రభు జీవితకాలం అంతా తండ్రి ఇష్టం ప్రకారమే జీవించడానికి ఇష్టపడ్డాడు. పరిశీలన చేసుకుంటూనే ముందుకు నడిచాడు. కనుకనే వాక్యములు ఉంది. యేసు ప్రభు కూడా 17వ అధ్యాయంలో ఇలా ప్రార్థన చేసిన విధానం. 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లిని మీరు తీగులు అంటూ ప్రారంభిస్తాడు. 17వ అధ్యాయం అంతా కూడా యోహాను సువార్తలో ప్రార్థన. నువ్వు ఎవరినైతే నాకు ఇచ్చావో వారికి నీ మాటలన్నీ బోధించాను, విషయాలన్నీ నేర్పించాను, నేనేమీ దాచుకోలేదు. వీళ్ళకి అన్నీ తెలిసిపోతే కుదరదు, నా వెనకాల రారు, అన్నీ చెప్పకూడదు, కొంచెం చెప్తానని ఏమీ నేను దాచుకోలేదు. నువ్వు నాకు చెప్పిన మాటలన్నీ వాళ్ళకి చెప్పేశాను, నువ్వు నాకు ఇచ్చిన అనుభవాలన్నీ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు నా చేతులకు అప్పచెప్పావు. ఇప్పుడు తండ్రి వీళ్లను నీ చేతులకు అప్పచెప్తున్నా, స్తోత్రం కలుగునుగా అంటూ అక్కడ మరొక అద్భుతమైన మాట ఉంది ఆ ప్రార్థనలో. ఇంతవరకు ఈ భూమి మీద బ్రతికినంతకాలం నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇదిగో 17వ అధ్యాయం ఆ వచ్చిన వరకు
ఇంతవరకు తండ్రి నేను నిన్ను మహిమపరుస్తూనే వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తండ్రి పని, నా సమయం ఇది కాదు, నా తండ్రికో సమయం ఉంది. ఇలా అనుకుంటూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇతరులకు జ్ఞాపకం చేస్తూ, నీ మాట తప్ప, నీ ఆలోచన తప్ప అన్నట్టుగా ఈరోజు వరకు తండ్రి శాస్త్రుల మధ్యన, పరిసయ్యుల మధ్యన, సద్దూకయ్యుల మధ్యన, యాజకుల మధ్యన, ప్రవక్తల మధ్యన, సమరీల మధ్యన, యూదుల మధ్యన, హెబ్రీల మధ్యన, సున్నత లేని అన్యులందరి మధ్యన నిన్ను మహిమపరిచాను. ఆలయంలో మహిమపరచడం అందరికీ అలవాటే, ఆలయంలో మహిమపరచడం అందరికీ సులువే. నేనంటాను, ఆలయంలో అందరూ మహిమపరుస్తారు. ఆలయంలో దేవుని మహిమపరచడానికి అందరూ వస్తారు. ఆలయంలో ప్రవేశించవచ్చామో, దేవుని మహింపడానికి వచ్చామని పాటలు పాడుకుంటూ వస్తారు. దేవుని యొక్క లేఖనం ప్రకారం, ఆ మాట ప్రకారం చూస్తే, తండ్రి నేను నిన్ను మహిమపరిచాను. ఎక్కడ? ఆలయంలో మాత్రమే కాదు, ఎక్కడ? నా ఇంట్లో ప్రార్థన గదులు మాత్రమే కాదు, ఎవరి మధ్యనున్నా, శత్రువుల మధ్యనున్నా, మిత్రుల మధ్యనున్నా, నేను ఎరిగిన వారి మధ్యనున్నా, నేను ఎరుగని సున్నత లేని వారి మధ్యనున్నా, నన్ను దూషించి దెప్పి పొడిచే మాటలతో పొడుస్తూ నన్ను పర్వతాల మీద నుంచి కిందకి తోసేయాలని ఆలోచనతో నా వెనకాల అలాంటి మనసుతో ఉన్నవారు ప్రజల్లో గుంపులుగా రెక్కి నిర్వహించినట్టుగా వాళ్ళ అదును కోసం చూస్తున్న అందరి మధ్యన అన్ని సమయాల్లోనూ తండ్రి నిన్ను మహిమపరిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను మహిమపరిచాను. మాట వరుసకు మాట వచ్చింది కాబట్టి మీకు నాకు పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు రక్షణ పొందేవారు ఉన్నా, ఈ మధ్య కాలంలో రక్షణ పొందిన వారు ఉన్నా, ఎప్పుడో రక్షణ పొందామా అని చెప్పుకునేవారు ఉన్నా, రక్షణ పొంది ఇలా బోధ చేసేవారి మధ్యలో నేనున్నా. ప్రభు ఈరోజు ఈ మాట మీకు నాకు ఒక ప్రైమరీ స్కూల్లో మొదటి పాఠంగా చెప్పినట్టుగా చెప్తున్నాడేమో. తెలిసి ఉన్నా, నేర్చుకున్నా, ఎప్పటి నుంచో ప్రభువులో ఉన్నా, ఈరోజు ఈ ప్రభు ఈ మాట చెప్తాడు. యేసు ప్రభు మాట ఆ ప్రార్థన చేసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది అని పరిశుద్ధాత్మ అడిగితే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు నా చేత నాతో మీతో చెప్పించినట్టుగా ఏమని చెప్పండి? కేవలం మందిరంలో మాత్రమే నేను ఇలా మహిమపరిచాను దేవా అని కాదు. అవును, కొంతమందికి మందిరంలో దేవుని ఎంత మహిమపరుస్తామో కదా, సండే రోజు దేవుని ఎంత మహిమపరుస్తామో కదా, ఆ తీర్లు వేరనుకోండి, ఆ పరిచయలు వేరనుకోండి. ఇట్స్ ట్రూ, అది నిజమే, 100% నిజమే, కాదని ఎవ్వరం కూడా చెప్పలేం. కానీ యేసుప్రభు మాట అనటానికి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, ఆయన భావం ఏంటి? నేను ఈరోజు వరకు ఎలా మహిమపరిచానో నీకు తెలుసు, ఎంత మహిమపరిచానో నీకు తెలుసు, ఎంతగా నీ నామాన్ని లిఫ్ట్ చేశానో నీకు తెలుసు. చాలామంది నన్ను లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే, నేను కాదు, నా తండ్రి మాటలే నేను మీకు చెప్తున్నాను, నీకు మహిమ తెచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం చేయటం నాకు ముఖ్యమని అందరితోనూ అదే చెప్పుకుంటూ వచ్చాను. స్తోత్రం కలుగును గాక. శత్రువులు ఎదురుగా ఉన్నా, నిష్ఠూర లాంటి మాటలు మాట్లాడుతున్నా, శాస్త్రుల పరిచయలు ఒకరోజు ఎంత దూరం పోయారో యేసయ్యతో ఒక మాట చెప్పడానికి. తెలుసులే, నీ గురించి బాగా తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు, ఎలా పుట్టావో మాకు తెలుసు అని అంటున్నారు శాస్త్రులు. అక్కడ వాడు నిజానికి యేసుప్రభు పరిశుద్ధాత్మ ప్రభావంతో పుట్టాడని కాదన్న మాట. అక్కడ ప్రధానము చేయబడిన తర్వాత, వివాహము కాకముందే, కలియకముందే నువ్వు పుట్టావు, నీ పుట్టుక మాకు తెలుసులే బాబు. అంత దూరం పోయారండి. ఆయన్ని మాటలతో హింసించారు, చూపులతో హింసించటానికి సిలువ దాకా లేదు. చాలా సందర్భాల్లో ఆ ఎత్తైన పర్వత శిఖరాల నుంచి త్రోసేయటానికి ప్రయత్నం చేశారు, రాళ్ళు తీసి కొట్టడానికి ప్రయత్నం చేశారు, బంధించి ఈడ్చుకుపోవడానికి ప్రయత్నం చేశారు. జన సమూహాల మధ్యన ఉన్నప్పుడు చేయలేకపోయారు. ఇంతమంది ప్రజలు ఫాలోయింగ్ ఉంటే ఈయన ఏమన్నా చేస్తే మనల్ని చంపేస్తారు వీళ్ళు ప్రజలంటూ వెనక్కి తగ్గారు. చాలా సందర్భాల్లో వాళ్ళకు శక్తి ఉన్నా, జన సమూహాలు లేని సమయంలో యేసును పట్టుకోగలిగిన కొన్ని సందర్భాల్లో యేసు తప్పించుకొని పోయాడని ఉంది. తప్పించుకొని పోయాడంటే పిరికివాడైపోయాడనా అన్నట్టుగా మాట రావచ్చు. తప్పించుకొని పోయాడు అంటే అర్థమని చెప్పండి. మొదట్లో నా సమయం ఇంకా రాలేదు. ఒకరోజు తప్పించుకుపోలేదు, వచ్చేసారు, కాగడాలు పట్టుకుని వచ్చేసారు, తెల్లవారుజామున వచ్చేసారు. అప్పుడే ప్రార్థన చేసుకుని లేచాడు. చెమట రక్త బిందువులుగా బయటకు వచ్చేసింది. రక్తంలో చెమట అయిపోయింది, ఇంకా రక్తమే చెమటగా బయటకు వచ్చేసింది. ఎదురుగా వచ్చేసారు కొంతమంది, వెతుకుతున్నారు. ఆ చీకటి, ఆ పౌర్ణమి వెలుగు, చంద్రుడి వెలుగులో చూస్తున్నారు. కాగడ వెలుగులో ఎవరు ఏంటో తెలియట్లేదు. ఇస్కరియోతు యూదా వచ్చాడు, మోకరిల్లాడు, చేపట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు బోధకుడు అని. వెంటనే సూచన అందేసింది. అయినా సరే ఇంకా కొంతమంది జంకుతున్నారు అక్కడ. వెంటనే యేసు అంటాడు, ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అడిగాడను ఉంది వాక్యంలో. ఎవరిని కోసం వెతుకుతున్నారు మీరు అని అడిగాడు.
యేసు కోసము అన్నారు. నేనే తీసుకెళ్ళనని అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. తప్పించుకుపోలేదు. అక్కడ తప్పించుకుపోయాడు. 1-2 మార్లు జరిగింది. తప్పించుకుపోయాడు, కనపడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. పారిపోయాడు అనే భావం వచ్చేలాంటి మాట. లేఖని చెప్పాలంటే పారిపోయాడు కాదు, తప్పించుకోకూడదు కదా, తండ్రి కోసం నిలబడాలి కదా, ధైర్యంగా ఉండాలి కదా అని కొంతమంది బోధకులు అలా చెప్పవచ్చు. అలా కొంతమంది బోధకులు లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో వివేచనతో ఉండాలని చెప్పడానికి అదే కారణం. పౌలు కూడా చాలాసార్లు తప్పించబడ్డాడు, తప్పించుకున్నాడు. చాలా సందర్భాల్లో శిక్షకు ఎదురయ్యి సంఘాన్ని చెప్తున్నాడు, మనం అనేక శ్రమలు వహించాలి. ఈ కోడ దెబ్బలకు భయపడిపోతే ఎలాగా, ఈ రాళ్ళ దెబ్బలకు భయపడిపోతే ఎలాగా, ఈ హింసలు భయపడిపోతే ఎలాగా. ఎవరో ఒక మాట అన్నారంటే ఏంటది, ఉరేసేసుకుంటాను, చచ్చిపోతాను, ఇంత మాట అనేశారు అంటావు నువ్వు సంఘం ఏంటి? ఎంత రాటుగా తేలాలి, ఎంత మనోబలం, ఎంత ఆత్మబలం, ఎంత బుద్ధిబలం, ఎంత వాక్యబలం, ఎంత క్రీస్తు బలం నీలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. నా వలే జయించు వాణిని, కూర్చుండిన ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తాను. క్రీస్తులాగా జయించాలంటే జయించగలమా? జయించలేం. మనశక్తితో జయించండి. మరలా చెప్తున్నాను, క్రీస్తును ధరించుకుని క్రీస్తు లోపల మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం చూస్తే మనం క్రీస్తు యందు ఉండాలి, క్రీస్తు మాటలు మనలో ఉండాలి. 2 సీక్వెన్స్. మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తు మాటలు మనలో ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. మనం దీనికి వేరుగా ఉంటే ఏమీ చేయలేం. ఈ క్రీస్తు తత్వానికి, ఈ విధానానికి, ఈ ప్రిన్సిపల్కి మనం వేరుగా ఉంటే వీ కెనాట్ బీ ఫ్రూట్ఫుల్. వీ విల్ బీ ఇన్ ద వైన్లో ఉంటాం, ఆ ద్రాక్షవల్లిలో తీగలుగా ఉంటాం, కానీ ఫలించని తీగలుగా మనం ఉండిపోతాం. ఎప్పుడు ఫలించమో? హృదయం కఠినమైపోయినప్పుడు. రాతి హృదయంలో ఎన్ని విత్తనాలు వేస్తే ఏం ప్రయోజనం? లేఖంలో ప్రభు అని చెప్పారుగా, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, ఏం ప్రయోజనం? మన్ను లేనందువల్ల కాస్త ఎండ తీవ్రమైంది, మాడిపోయాయి విత్తనాలన్నీ. కనుక ఒకప్పుడు రాతి హృదయం, మారు మనసు పొందాను, దేవుడు క్రొత్త హృదయ స్థితి ఇచ్చేశాడు, క్రొత్త మనసు ఇచ్చేశాడు, క్రొత్త స్వభావం ఇచ్చేశాడు. ఇప్పటి నుంచి నువ్వు క్రొత్త సృష్టివి అని కూడా డిక్లేర్ చేశాడు. యు ఆర్ న్యూ ఫ్రమ్ టుడే అన్నాడు యేసయ్య. పాతవన్నీ కూడా జీరో, నాకు జ్ఞాపకం ఉండవు, ఏమి జ్ఞాపకం చేయకంటాడు ఆయన. ఆదికాండం ఆ 1వ అధ్యాయము, ఆదిని దేవుడు పలుకుగా అన్న మాటను దేవుడు ఎప్పుడైతే మనల్ని క్రొత్త సృష్టిగా మార్చి తన మాట చొప్పున పలికాడో, ఆది కాండంలో ఎలాగ జరిగిందో అలాగే రక్షణ పొందినప్పుడు అలాగే జరుగుతుంది. అక్కడ ఆయన మాట వెలుగును కలగజేసింది, ఇక్కడ ఈ మాట రక్షణ పొందిన వెంటనే నిన్ను అలాగున తయారు చేస్తుంది. ఆయన మాట మారదు. ఆది కాండంలో ఉన్న మాట, వెలుగును కలగజేసిన మాట, ఈరోజు నువ్వు రక్షణ పొందుంటే దేవుడు నీకు నూతన హృదయం, నూతన సృష్టిగా మలిచాడు. నూతన సృష్టిగా నువ్వు కొనసాగాలి, నూతన సృష్టిగా నువ్వు ఎదగాలి, నూతన సృష్టిగా నువ్వు మలచబడాలి, నూతన సృష్టిగా దేవుని చేత కడగబడుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనం నూతన సృష్టిగా చేశాం, కానీ ఈ సృష్టి పొల్యూషన్లో ఉంది. పొల్యూటెడ్ సృష్టిలో మనం నూతన సృష్టిగా మలచబడ్డాము, కానీ పొల్యూషన్ లేని లోకంలో లేం మనం. అర్థం చేసుకోండి. నేనైతే సృష్టి, హృదయం అయితే నూతనంగా మారింది, అంతరంగం నూతనంగా మారింది, మనస్సాక్షిని కూడా దేవుడు శుద్ధి చేసేసాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాలో పొల్యూషన్ లేదు, పాపం అనే పొల్యూషన్ లేదు. నా మనసు శుద్ధి చేయబడింది, నా హృదయం శుద్ధి చేయబడింది. కానీ నేను అపవిత్రమైన లోకంలో ఉన్నా, పాపమనే పొల్యూషన్తో నిండిపోయిన లోకంలో ఉన్నా. కనుక నేను హృదయం శుద్ధి చేసుకోవటం మాత్రం అలా చూడన్నా, ఈ పాపిష్టి హృదయంలో ఉన్నాను, పాప శరీరాకారంతో ఆయనను ఈ పాపముతో రెచ్చిపోయేలాగా చేసే అపవాది నన్ను శోధిస్తుండగాను, నేత్రాశ, శరీరాశ, జీవపడవన రోజు నన్ను శోధిస్తుండగాను, వీటన్నిటినీ కూడా నేను జయించుకుని రావాలి. నేను పాపములో లేను కానీ పాపమున్న లోకంలో ఉన్నా, నాలో పాపము లేదు కానీ పాపము ఉన్న లోకంలో ఉన్నా. స్తోత్రం కలుగునుగాక. పాపపు వాతావరణంలో లోకంలో ఉన్నాను కనుక ఆ పాపపు తత్వం నాలోనికి రాకుండా రోజు నేను కడగబడుతూ ఉండాలి, రోజు నేను కాల్చబడుతూ ఉండాలి, రోజు యేసయ్యలో నేను ఎదుగుతూ ఉండాలి. అందుకే రోజు దేవుని నోటి మాట తింటూ వింటూ బ్రతకాలి. రోజు సర్వాంగ హోమముగా సజీవ యాగముగా మన శరీర అవయవాలను దేవునికి అప్పచెప్పి
చెప్పుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు మన అకౌంట్ క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి యేసే దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఈ విమోచన వస్తుందంటే మధ్యాకాశంలోకి యేసుప్రభు వచ్చినప్పుడు, మనల్ని యేసుప్రభు ఇక వచ్చేసి నీకు సమయం అయిపోయింది, నైట్కి వచ్చేసి ఆయన పిలిచినప్పుడు మనం రివ్వుని ఎగిరి వెళ్ళిపోతాం. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు మనం భూమి మీద ఉంటే మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం, ఆయన ఆకర్షించుకుంటాడు. ఈలోగా సమయం అయిపోతే, ఇంకా ఆయన రాకపోతే ఆయన తన సన్నిధికి మనల్ని పిలుచుకుంటాడు. అప్పుడు ఈ పాపం అనే పొల్యూటెడ్తో ఉన్నటువంటి ఈ లోకంలో నుంచి పూర్తి విడుదల మనకు దొరుకుతుంది. అంతవరకు పాపిష్టి లోకంలో, ఈ పాపిష్టి శరీరంలో ఆత్మ శరీరం రోజు పోట్లాటే. నా శరీరం నా ఆత్మతో పోట్లాడుతుంది, నా ఆత్మ నా శరీరంతో పోట్లాడుతూ ఉంటారు. అవునంటే శరీరం కాదంటుంది, శరీరం అవుదన్న దానికి ఆత్మ కాదంటారు. ఇది రోజు పోరాటం. ఈ పోరాటాన్ని జయించాలి, లోక పోరాటం జయించాలి. అపవాదించి శోధిస్తూ ఉంటాడు, గర్జించు సింహాలు ఎవరిని మిరుగుదునా అంటే మింగేస్తాడు చాక్లెట్లాగా. నిన్ను మింగడు, నీలో విశ్వాసాన్ని మింగేస్తాడు, నీలో ప్రార్థన జీవితాన్ని మింగేస్తాడు, నీలో దేవుని కోసం నిలవాలనే ఆ సమర్పణను మింగేస్తాడు, నీలో అప్పుడప్పుడే పుట్టుకొచ్చి పడుతున్న నిరీక్షణను మింగేస్తాడు. నీ ముందు యేసు కనపడకుండా చేసేసి నీ ముందు లోకాన్ని పంచరంగలేసి నిలబెట్టేస్తాడు. ఎంత కోల్పోయావో చూడు, ఎంత అందం కోల్పోయావు, ఎంత సంతోషం కోల్పోయావో చూడు, ఎంత సంతోషం ఆనందాన్ని త్యాగం చేస్తున్నావో చూడు అంటూ నీ ముందు పంచరంగులతో లోకాన్ని మహా డిక్రెషన్ చూసేటప్పటికీ కన్ను చెదురుతుంది, శరీరం కేకలేస్తుంది, మనస్సాక్షి వెంటనే మౌనం అయిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. రోజు ఈ జయించే ప్రక్రియలో మనం ఉంటాం. నెలకొకసారి జయించడం కాదు, లేదా ఆ బాంబులు వేసేటటువంటి సిగ్నల్ వస్తుంది, అప్పుడు మనం తుపాకి పట్టుకుని బూట్లు వేసుకుని డ్రెస్ వేసుకుని జయించిన ఇద్దరంలోకి వెళ్దాం కాదు. నేను అంటున్నాను కాదు, లోకం అంటా ఉంది, కాదు, లోకాలను చేసిన పరలోకపు సూత్రం ఎలాగా ఉంటా ఉంది. ఈ పోరాటం నెలకోసారి రాదు, ఈ పోరాటం ఉపవాస కౌటాలు పెట్టుకున్నప్పుడు రాదు. నో, ఈ పోరాటం రోజు ఉంటుంది. నీ నేత్రాలు నీకు సహకరించవు. ఎప్పుడైతే నీ నేత్రాలను దేవునికి అప్పచెప్తావో అవి నీకు సహకరిస్తాయి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ రోజు ఈ పోరాటం ఉండాలి, రోజు ఈ ఆరాటం ఉండాలి. ఆరాటం అంటే నథింగ్ బట్ ఆకలి దప్పిక, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా, దేవా నీ సహవాసం కొరకు, నీ స్నేహం కొరకు, నీ సన్నిధి కొరకు, నీ నడిపింపు కొరకు, నిన్ను ప్రేమించుట కొరకు నా అంతరంగం, నా హృదయం ఆకలితో తప్పించిపోతుంది. ఈ ఆకలి కాదు, శరీరం నేను పెడతాను, ఉపవాసం చేసి దాన్ని నలగొడతాను. అప్పుడు నా యొక్క ఆత్మీయ ఆకలి పెరుగుతుంది, ఆత్మీయ దాహం పెరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వాక్యంలో ఆయన అంటున్నాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీ హృదయం కఠినం కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్న మాట మరొకసారి చదువుతున్నాను చూడండి. 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము, ఆయన వాక్యము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకండి అని ఆయన చెప్పాడు. హృదయం ఎప్పుడు కఠినమవుతుంది అంటే, ఇక్కడ వచ్చిన బట్టి ఆన్సర్ చెప్పగలమా మనం? ఎప్పుడు హృదయం కఠినమవుతుంది? హృదయం కాచుకోండి అని సామెతల గ్రంథంలో అక్కడ చదివాం. హృదయం భద్రం చేసుకో, కఠినం కాకుండా చూసుకొని, ఇక్కడ భద్రంగా కాచుకొని, అక్కడ భద్రంగా ఏ విషయంలో అంటే కఠినం కాకుండా చూసుకో అని. ఇక్కడ కఠినం కాకుండా ఎప్పుడు కఠినమవుతుంది? చూసుకుంటాను కరెక్ట్. ఎప్పుడు కఠినమవుతుంది? ఏం చేస్తే కఠినమవుతుంది? ఏం జరిగితే కఠినమవుతుంది అని అంటే, పైన అక్కడ వచ్చిన ముందు చూడండి, కఠినం ఎప్పుడవుతుంది? ఆయన శబ్దం వినినప్పుడు వినిని వారిగా దానికి లోబడి ముందుకు వెళుతుంటే హృదయం కఠినం కాదు. ఆయన శబ్దం, ఆయన వాక్యం, ఆయన స్వరమును వినని ఎడల, వినాలనే మనసుతో వినాలి, చెయ్యాలనే మనసుతో వినాలి, చెయ్యాలే మనసుతో విన్నావు అని దానికి రుజువు ఏంటంటే అలా చేయటం ప్రారంభించాలి. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు ఉంది కదా, మనం వినుట మట్టుకు వినువారముగా ఉండక అలాగే చేసేవారిగా ఉండాలి. యేసుప్రభు సువార్తలో చెప్పిన ప్రాయించిన మాట, ప్రభా నన్ను పిలుస్తున్నారుగా, నేను చెప్పిన మాట చొప్పున మీరు చేయరు. ఎందుకు నన్ను పిలుస్తారు ప్రభా అని? ఓహో, నోటుతో ప్రభా అంటే రక్షణ వచ్చిందని చెప్పారనా? చాలామంది సువార్తల్లో ఆ మాట చెప్తారు. యేసు నా ప్రభా, నొడుతానమ్మా అంటే నీకు రక్షణే. ఆ లేఖనంలో ఉంది కదా, లేఖను చూపించి పెద్ద హెడ్డింగ్ తోటి గోడలకు వేలాడేసుకోమంటాడు. యేసు నేను ప్రభు అని పిలిచాను, నాకు రక్షణ వచ్చింది. ఆ లేఖనంలో ఉంది. దేవుడు అబద్ధం ఆడాడు, నీకు రక్షణ లేదంటే దేవుడు అబద్ధమాడినోడు అయిపోతాడు అన్నట్టుగా ఆ కోణంలో తీసుకెళ్ళిపోతుంటారు కొంతమంది సువార్త పరిచయంలో. రక్షణ అంత తేలిక? యేసు నా దేవా అంటే తేలిక వచ్చేమో, కానీ ఆ రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందినవాడు నడిచే విధానం, ఆ రక్షణ విలువేంటో వాడి జీవితం ద్వారా తెలుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. రక్షింపబడ్డాను అంటున్నాడు ఒక వ్యక్తి. రక్షింపబడ్డాను
నీకు ఆ రక్షణ లేదు అంటున్నాడు ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళు రక్షింపబడ్డారట ఏంటో, రక్షింపబడిందట ఏంటో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నా వైఖరి, నా జీవిత విధానం, నా ప్రవర్తన, నా నడవడిక ఆ రక్షణతో పాటు ముడిపడి ఉంది. రక్షణ లేదని అనను, అలా నడుచుకోకపోతే రక్షణ ఉండదు అని విరిచివేయను. కానీ నేను రక్షింపబడ్డానంటే దానికి మరొక అర్థం విధేయత చూపిస్తాను. దేవుని మాటకు విధేయత చూపిస్తాను. దానికి అర్థం ఏంటి చెప్పండి? ఐ ఒబే గాడ్ అని మెళ్ళ 30 లాకెట్లు వేసుకుంటా. ఐ ఒబే గాడ్ అని వెనకాల అందరికీ కనపడేలాగున కార్ల మీద వెనకాల రాసుకుంటారు కదా, ఐ లవ్ జీసస్ అని. కార్ల మీద అద్దాల మీద రాసుకుంటారు కదా. ఓకే, ఇట్స్ గుడ్, అదొక సాక్ష్యం, గొప్ప, లెట్ ఇట్ బి. కానీ ఆ స్థితి నా జీవితంలో ఉందా? ఆ స్థితి నా బ్రతుకులో ఉందా? నా ఆత్మీయతలో ఉందా అని ఎంతమంది స్టిక్కరింగ్ ఎంతమంది చేయించుకుంటారు? చాలా సులువు, 50 రూపాయలు పడేస్తే స్టిక్కర్ చేసి పాడేస్తాడు. బన్నీ మీద ప్రింట్ అంటే చెప్పుడు ఐ ఒబే మై లార్డ్, ఐ ఒబే మై లార్డ్ అని నేను ముందు పెట్టుకుంటాను ప్రింట్, వెనకాల పెట్టుకుంటాను, మెళ్ళో లాకెట్లు వేసుకుంటా, 10 మందిని డప్పులు కొట్టడం చూసి ఈయన దేవునికి విధేయత చూపిస్తాడు. అయిపోతుందా? విధేయత అనేది డప్పులతో రాదు, విధేయత అనేది ముద్దలతో రాదు, విధేయత అనేది ఇలా వేలాడేసుకుంటే రాదు. విధేయత అనేది విధేయత కలిగి ఉన్నాను అని చెప్పేవాడి నడవడికలో కనబడుతుంది, అని చెప్పేవాడి మాట తీరులో కనబడుతుంది, అని చెప్పేవాడి ప్రవర్తనలో కనపడుతుంది. విశ్వాసం అంటే అది. స్తోత్రం కలుగును గాక. ఆత్మకార్యం కంటే కనపడకపోవచ్చు. జదరి విశ్వాసం అనేది అదొక ఆత్మకార్యం, దేవుని ఆత్మకార్యం. కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి అగోచరము అంటూ ఈ విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది కనుక అని ఈ మాట తెచ్చుకుని ఇలాగ ఉన్నామనుకోండి, వెంటనే మన చేత ఆ మాట పనికి మళ్ళీ పనులన్నీ చేయించే అవకాశం ఉంది. కానీ విశ్వాసం అంటే ఏంటో యాకోబు పత్రిక రాస్తాడు. విశ్వాసం అంటే అది క్రియాసహితంగా ఉంటుంది. ఒకప్పుడు నేను బుద్ధిహీనుడను, గుడ్డివాడను, చేత్తో పట్టుకుని నేనేమంటే అదే అవ్వాలనుకునేవాడిని, నేనేమంటే అదే అని వాదించేవాడిని. నేను పట్టుకునేది ఏదో చెట్టు, అది చెట్టు కాదు, వేరే స్తంభాన్ని పట్టుకున్నా చెట్టు అని అనిపించింది, చెట్టు అంటున్నాను. పక్కవాడు చెట్టు చూపున్నవాడు అంటున్నాడు చెట్టు కాదరా బాబాది అంటున్నాడు, లేదు చెట్టే అంటున్నాను. నేను చూస్తున్నాము చెప్తున్నా కదా అంటున్నారు, లేదు నేను పట్టుకున్నది చెట్టే అంటున్నాను. గుడ్డోడప్పుడు నేను అలా వాదించాను. కానీ ఇప్పుడు నాకు నేత్రాలు వచ్చాయి, జ్ఞానం వచ్చింది, ఏది చెట్టు ఏది చెట్టు కాదో నాకు తెలిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని చెట్టు అనాలో దేని చెట్టు అనరో తెలిసిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ అదే పట్టుకుని చెట్టే అంటే ఇక కళ్ళు వచ్చి ఏం ప్రయోజనం, నాకు చూపు వచ్చి ఏం ప్రయోజనం? అంతకుముందు తెలియనప్పుడు పట్టుకున్న దాన్ని అంతా కూడా అదే అనుకునేవాడిని, వాదించేవాడిని, నోరు మూసుకుపో అనేవాడిని. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇది చెట్టు కాదని తెలిసిపోయిన తర్వాత అప్పుడు కూడా పట్టుకుని నా ఇష్టం పో, నీకు అలా కనపడుతుందేమంటే ఇంకా నాకు కళ్ళు వచ్చే ఏం ప్రయోజనం? ఇంక విశ్వాసానికి వచ్చాక ఏం ప్రయోజనం? విశ్వాసంలో రాకముందు మూర్ఖుడుగా ఉన్నాను, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మూర్ఖత్వానికి బదులుగా నాలోనికి దేవుని జ్ఞానం వచ్చింది, వాక్య జ్ఞానం వచ్చింది. అది నా ఆత్మజ్ఞానం కన్నా మించిన జ్ఞానం, నా శరీర జ్ఞానం కన్నా మించిన జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటాను, అలాగే తిడతాను, అలాగే చూస్తాను, అలాగే అలవాట్లతో వెళ్తాను, అలాగనే పోతానంటే ఇంకా అది విశ్వాసం అని ఎవరిని మెప్పిస్తాము, ఎవరిని భ్రమపరుస్తాము, ఎవరిని మోసం చేస్తాము? ఎంతకాలం నన్ను నేను ఎలా మోసం చేసుకుంటాను? ఎవరో మోసం చేస్తే అయ్యో మోసం చేశాడట అయ్యో అని సంతాపం సానుభూతి చెప్తారు. నన్ను నేను మోసం చేసుకుంటా అయ్యో నేను మోసపోయానంటే నువ్వు చేసుకున్నావంటారు చాలామంది. అద్దంలో ముఖం చూసుకొని పక్కకు పోయి నేను ఇలాగ ఉన్నాను అని అనుకుంటే ఏం ప్రయోజనం? నువ్వు మోసం చేసుకోకు. మోసం చేసేవాడు ఎప్పుడు పక్కన ఉంటాడు, వాడి చేతిలో ఉన్నవాళ్ళు కూడా పక్కన ఉంటారు, అపవాది సంబంధులు. నేను మోసం చేస్తున్నామని తెలియకపోయినా నిన్ను మోసంలోకి లాగేస్తారు. వాడి పని అది కుయుక్తి, కుట్ర, తంత్రం, అపవాది తంత్రం. ఏదైనా తోట దగ్గరే చూసాం, ఆదమ్మ వలన ఎలా పడగొట్టాడు. అపవాది తంత్రం ఎరిగిన వారికి మీరు ఉండకూడదు. కనుక నిజానికి ఈ మధ్యాహ్నం ఈ మాటలు చెప్తే ముగించడానికి ఇష్టపడుతున్నాను. నేను విశ్వాసం చెప్పుకుంటూ విశ్వాసాన్ని పిడికలు బిగించి సాక్ష్యం చెబుతూ ఆ సాక్ష్యానికి తగినట్టుగా ఆ సువాసన, ఆ రుచి, ఆ విధానం నాలో కొంచెం కూడా కనపడకపోతే ఎలాగా? ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆదివారం ఆరాధనకు వస్తే విశ్వాసం, ఆ తర్వాత ఎలాగున్నా పర్వాలేదని ఎవరు చెప్పారు నీకు? ఎక్కడ బైబిల్లో ఉంది? ఏ నిఘంటువులో ఉంది? విశ్వాసం అంటే రోజు 5 నిమిషాలు వాక్యం చదువుకోవాలి, అది అవును కావచ్చు. ఆ తర్వాత ఎన్ని రకాలు చదివినా, మేము చూసేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడేసినా ఎలాగైనా ఉండొచ్చు అంట కదండి, ఉండొచ్చేమో కదండి. ఎవరన్నారు? ఏ నిఘంటువులో ఉందా మాట? దొరకదే. ఇంటా బయట నువ్వు సాక్షిగా ఉండాలి. నిజానికి ఇంట్లో దీపం వెలిగించి ఇంటి కోసం కాదు, వాకిట్లో నువ్వు దీపం పెడితే అది అందరికీ కనపడాలి.
బయట వరకు కూడా కనపడాలి. అంటే విశ్వాసంతో కూడిన సాక్ష్య జీవితం. ప్రజలకు నువ్వు కనపడాలని చూపించడం కాదు, నీ బ్రతుకును అలా నడివీధులు పెట్టుకుంటే అందరూ నీలో ఉన్న వెలుగును చూసి మాట్లాడుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అదే నిజమైన విశ్వాస సాక్షి జీవితం. అది ఒక్క రోజులో వచ్చేసేది కాదు. ఒకవేళ ఎవరైనా నల్లగా ఉన్న వస్తువుని తీసుకొచ్చి తెల్ల పెయింట్లో ఇలా ముంచి అలా లేపేస్తే తెలిపే, అది గోకితే పోతుందేమో కానీ ఇలా తెలిపే. యేసు అలా చేయగలడు. పైన కోటింగ్ కాదు, లోపల కూడా తెల్లగా చేయగలడు. కానీ లేఖనం చెప్తోంది, దేవుని యొక్క మాట నిన్ను పరిశుద్ధపరిచినా, నీ హృదయాన్ని పరిశుద్ధపరిచినా, నేను దేవుని బిడ్డగా చేసినా, నీ హృదయాన్ని కొత్తగా చేసినా, నువ్వు నాకు కొడుకువే కూతురువే, నేను నీ తండ్రిని దేవుడు అంగీకరించి వాగ్దానాలతో నిన్ను అంచెలంచెలుగా ఘనపరిచిన సమయంలో నడిపించిన లేఖనం చెప్తా ఉంది. విశ్వాసానికి వచ్చిన తర్వాత ఆ ఉప్పుకుండే రుచి నువ్వు నిలబెట్టుకోవాలి. ఆ దీపానికి ఉండే ప్రకాశం నువ్వు కలిగి ఉండాలి. ఇది కూడా యేసుప్రభు చెప్పిన మాటే. ఎలాగున్నా పర్వాలేదని ఎక్కడ చెప్పాడు యేసుప్రభు? ఏం చేసేసినా పర్వాలేదని ఎక్కడ చెప్పాడు యేసుప్రభు? మారు మనసు పొందు అని నికోదేము చెప్పాడు. నీటి మూలంగా ఆత్మూలంగా నచ్చబడితే చాలు, నువ్వు దేవుని కొడుకు అయిపోతావు, పరలోక రాజ్యం నీది అన్న యేసుప్రభే ఆ సువార్తల్లో చదువుకుంటూ ముందుకెళ్తే అక్కడేమన్నాడు యేసుప్రభు? యోహాను 3:3 దగ్గర ఎందుకు ఆగిపోతాను, 3:3 నుంచి కిందకి వెళ్ళి అక్కడ ఎందుకు ఆగిపోతాను, నాకు కావలసిన వచ్చిన దగ్గర ఆగిపోతాను, అదే దేవుని మాట అనుకుని గోడలకు వెళ్ళాడేసుకుంటాను. అంతేనే దేవుని మాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రభు అని పిలుస్తాడు. ప్రభు అని పిలిస్తే నా యందు విశ్వాసం ఉంచినట్టే నేను లెక్కలేస్తా. ప్రభు అని పిలిచిన వాడు నా మాట వింటాడని కూడా నేను లెక్కలేస్తా. నా మాట వినటం కాదు, విని విధేయత క్రియ ద్వారా చూపిస్తాడని నేను లెక్కలేస్తా. అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రభా నన్ను పిలవటం గొప్ప సంగతి కాకపోవచ్చు, కానీ నా మాట చొప్పున చేయుటయే ప్రభా అను పిలిచే మాట వెనుకున్న తాత్పర్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ స్థితి హృదయ కాఠిన్యం అవ్వకుండా చూసుకోవాలి. హృదయ కాఠిన్యం ఎప్పుడవుతుంది? విశ్వాసంలోంచి తొలగిపోతున్నప్పుడు. ఎప్పుడు తొలగిపోతామో, మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించలేరు, వినని ఎడల కోపం పుట్టిస్తారు. దేవుడు కోపం వస్తుందా? అఫ్కోర్స్. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి, అఫ్కోర్స్. దేవుని ఎదిరించకండి, అఫ్కోర్స్. అవన్నీ ఈ లేఖనాల్లో ఉన్న మాటలు. అని చేతకాక, ఏం చేతకాక నేను ప్రేమిస్తున్నాను కనుక నేనేం చేయలేను, నా ప్రేమ నా చేతులు కట్టేసింది అంటున్నాను. అలాగ చేతులు ప్రేమతో కట్టేసుకున్న వాడిని మనం రెచ్చగొడతామా? ఆయన బాధ పెడతామా? ఆయన దుఃఖ పెడతామా? ప్రేమ అంటూ తన చేతులు కట్టేసుకున్నాడు అనుకోండి, ప్రేమ అంటూ ఇక తాను కోపాన్ని నిగ్రహించుకున్నాడు అనుకోండి, అలాగని మనం రెచ్చగొడతామా? ఆయన మీద దుమ్మేద్దామా? ఆయన మీద పనికిమాలిన విషయాలతో ఆయన నామాన్ని అవమానపరుద్దామా? ఆయన ప్రేమను లెక్క చేసేవాళ్ళమైతే ఆ ప్రేమకు మనం విలువ ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమ పాత్రను మనం ఇవ్వాలి. మన మాట తీరుతో, మన వస్త్రధారణతో, మన నడవడికతో, మన ప్రవర్తనతో ఆయనను ఘనపరచాలి, ఆయన గొప్ప చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలంటే ఇలా కూడా ఉంటారా అని కొంతమంది చెప్పుకుని ముక్కులు వేసుకుంటున్నారు. ఎందుకో దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలి ఇది అని అంటున్నారు చాలామంది. పూలదండలు వేస్తున్నారు. కనుక దేవునికి నామానికి మహిమ రావాలన్నా, అవమానం రావాలన్నా మన బ్రతుకును బట్టి. మన బ్రతుకు బాగుండాలంటే విశ్వాసం బాగుండాలి. విశ్వాసం బాగుండాలంటే విశ్వాసం కలగజేసే వాక్యపు బోధ బాగుండాలి. వాక్యపు బోధ బాగుండాలంటే వాక్యం నా హృదయంలోకి రావాలి. ఆ హృదయం కఠినంగా రాయిలాగా ఉంటే ఎన్ని వందల ప్రసంగాలైనా నా హృదయం అవిధేయతతో ఉంది, నా హృదయం తిరుగుబాటుతో ఉంది, దేవునికి కోపం తెప్పించేటటువంటి స్థితిలో నేను నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంటే అపొస్తలుడైన పౌలు హెబ్రీ ప్రాంతంలోని హెబ్రీలకు హెచ్చరిక చేస్తున్నాడు, హృదయం కఠినం చేసేసుకోకండి, తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు దేంతో సమానము? ఆజ్ఞాతిక్రమమే పాపం. 14వ వచనం లేకపోయినా 15వ వచనం చదివి నేను ముగిస్తాను. 13, 15 చదువుదాం చూడండి. 14తో కలిపి, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనుకోడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత. సో హృదయం ఎప్పుడు కఠినమవుతుందంటే మరొక సబ్జెక్ట్ కూడా వస్తుంది ఇక్కడ. మరొక సబ్జెక్ట్ కాదు, సబ్జెక్టులోంచి మళ్ళీ సబ్ డివిజన్ అనుకోండి. పాపము వలన కలుగు భ్రమ. నిజం కాదు, పాపము నిన్ను భ్రమలో బ్రతికేలాగా చేస్తుంది. పాపము నిన్ను కలలలో, దేవుని కలలు కాదు, నీ శరీరక ఆశల కలలలో
బ్రతికేలాగా. భ్రమ అంటే యెహోవాలోకి వచ్చేటప్పటికి అరే నేను ఎక్కడున్నానేంటి అనుకుంటాం. పాపం మనలను భ్రమపరుస్తుంది, నిజాన్ని అబద్ధంగా చూపిస్తుంది, అబద్ధాన్ని నిజంగా చూపిస్తుంది, మనలను దారి తప్పేలాగా చేస్తుంది. కనుక మీ హృదయములను కఠినపరుచుకోవద్దు. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కూడా మీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా చూసుకోండి. పాపములు ఉంటూ నాలో పాపం లేదులే అని అనుకోవద్దు. అలాగని సంఘం ముందు నిలబడి మైకు చెప్పుకుని రోజంతా చేసిన పాప లిస్ట్ చెప్పాల్సిన పని లేదు. రహస్యం ముందున్న తండ్రికి రహస్యములకు వెళ్ళి రహస్యంగా నీ అతిక్రమాలు ఒప్పుకుంటే చాలు, ఆయన కడిగేస్తాడు. నమ్మదగిన నీతిమంతుడు యథార్థవంతుడు యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. మన అతిక్రమలను మన ప్రతి పాపమును ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే, రేపు ఒప్పుకుంటాను, ఈ వారం తర్వాత ఒప్పుకుంటాను, ఇంకా 4 దెబ్బలు వేయాల్సిన పని ఉంది వాడికి, ఆ దెబ్బలు వేసే తర్వాత ఒప్పుకుంటాను, అలా కొంతమంది వాయిదాలు వేస్తారు అతిక్రమాలు ఒప్పుకోవటానికి. ప్రభు అంటున్నాడు ఈ రోజు విడిచిపెట్టు, ఈ రోజు విడిచిపెట్టు. పాముని చేత్తో పట్టుకుంటానట, విడిచిపెట్టరా బాబు అంటే 5 రోజుల తర్వాత విడిచిపెడతావు. కాటేసే పాము, కాటేస్తే అయిపోతావు నువ్వు. పాముని చేత్తో పట్టుకున్న తర్వాత ఒరే పట్టుకోరా కాసేపు అంటే లేదే సాయంకాలం దాకా పట్టుకో పర్వాలేదు అని ఎవడన్నా అంటే పిచ్చోడవా ఏంటో నన్ను కాటేస్తుందని వదిలేస్తాం కదా. అలాగున్న దానిని అంత తీవ్రంగా పరిగణించేటప్పుడు 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని జరగాలి, అలా చేశాక ఎలా చేశాక అప్పుడు ఒప్పుకుంటాను. ఇదేం బుద్ధి, ఇదేం జ్ఞానం, ఇదేమి తెలివి, ఇదేమి దేవుని నడిపింపు. స్తోత్రం కలుగునుగాక. అందుకే నేడు 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 నేడే రక్షణ దినం, నేడే పశ్చాత్తాపడే దినం, నేడే యేసు వైపు తిరిగే దినం, నేడే యేసు దగ్గర సాగిలపడే దినం, నేడే యేసును క్షమించుదేవా ఈ రోజు వరకు నా జీవితంలో ఉన్న అల్లోట్లు బట్టి ఈ రోజు నుంచి నీలాగా నీతో నువ్వు చెప్పిన నడుస్తాను, నడిపించయ్య, ఆత్మతో నింపయ్యానంటే నేడే యేసు ఆత్మతో నింపుతాడు. నేడే నీ చేపట్టుకుంటాడు, నేడే నిన్ను శుద్ధినిగా చేస్తాడు, నేడే నేను ముందు నడుస్తూ నేను నడిపిస్తూనే ఉంటాడు. నేడే నేడే నేడే